అఘోరి మీరు ఆడనా మొగనా? బియాండ్ మేల్ ఫీమేల్. మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి మీద మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి మీద అయ్యి మీరు మాట్లాడుతున్న తడబడుతున్నానండి ఎందుకు? ఏమన్నా ఏమన్నా మంత్రాలు ఏమైనా చదివారా నా మీద? ఏం చదవలేదు. నాలుకే తడబడుతుంది నాకు. ఏంటి బాబన్న ఇంకోసారి నాలుకే తడబడుతుంది నాకు. ఎందుకంటే మీరు అఘోరా అనగానే ఒక రాంగ్ పర్సెప్షన్ పెట్టుకొని ఉన్నారు. మీరు ఆడనా మొగనా? అఘోరా అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మీ నాటకం ఆడుతున్నారా? నేను కూడా విభూతి పూసుకుంటా, లోపల విభూతి పూసుకుంటా, పైకి మళ్ళీ డ్రెస్ వేసుకుంటా. నేను విభూతి పూసుకుంటే అంత ఈజీగా సమాజంలో నేను చేద్దాం అనుకున్న పని, నేను తిరుగుదాం అనుకున్న ఏదైతే నాకు ఇంటెన్షన్ ఉందో అది ఇబ్బంది అయిపోతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అండ్ భూమి కింద ఏముంది? భూమి కింద నాది మట్టి, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అవి ఉంటాయి. అవన్నీ పొలం దున్నేటోళ్ళకి కూడా తెలుసు. అవును. ఇక మీరెందుకు కొత్తగా అఘోరగా నేను మ్యారీడ్ అమ్మాయిలను కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ని కానీ అఘోరకు ఒక ఆయుధం లాగా పనిచేస్తున్నాయి, ఒక ఆహారం లాగా బలి అవుతున్నాయి. వీళ్ళు కూడా ఎవరో ఎక్కడి నుంచో దేరు ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా. అమ్మవారు నిజంగా కోరుకుంటది నరబలిలు ఇవన్నీ? కోరుకుంటది అమ్మవారు, కానీ ఎవరిని కోరుకుంటది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. స్పెషల్ గెస్ట్ కన్నా మార్కెట్ లో వచ్చిన స్పెషల్ అనొచ్చు, ఎందుకంటే కొత్తగా మార్కెట్ లో దిగిన సరుకు అనొచ్చు. ఎందుకంటే ఎంతో మంది గెస్ట్లను చూసాం మనము, అండ్ ఇలాంటి గెస్ట్ ని కూడా చూశారు. బట్ ఈయన కొంచెం మోడర్న్ గా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు. అదేనండి అఘోరి మాస్టర్ అట. అఘోరిగా విన్నాం మనం, కానీ అఘోరి మాస్టర్ అనేది ఫస్ట్ టైం వింటున్నాము. అంటే గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు, కానీ అఘోరి మాస్టర్ గా కూడా ఎంతమందిని అఘోరీలు తయారు చేసినారు, అసలు ఈయన మార్కెట్ లోకి ఎందుకు వచ్చాడు, ఈయన లక్ష్యం ఏంటిదో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. చూస్తే అఘోరి అంటాం గానీ అఘోరి కాదు, మోడర్న్ అఘోరి లాగా అనిపిస్తాడు. చూద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా ఉండాలి? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? అయ్యో మీరు మాట్లాడుతున్న తడబడుతున్నానండి ఎందుకు? ఏమన్నా మంత్రాలు ఏమైనా చదివారా నా మీద? ఏం చదవలేదు. నాలుకే తడబడుతుంది నాకు. నమస్కారం పెడితే మీరు ప్రతి నమస్కారం పెట్టాలి కదా. ఓకే, ఇది జపం ఉంది కదా అని చెప్పి ఇట్లా చేతికి దెబ్బ తాకిందా? నేను చేయి కాకుండా నేను తల వంచి నమస్కారం అని చెప్పిన. అప్పుడే ఏదో చేశారు నాకు. అసలు మీరు నా నాలుకే తడబడ్డది. తడబడ్డదా? వాటర్ తాగితే మంత్రం అంటే ఇంతకు ముందు ఏమైనా మంత్రం చేశారా నా మీద? ఏమైనా చాతబడి చేశారా? అఘోరా అంటే చాతబడి అంటారు కదా. అభయం. అఘోరా అంటే సాధన, ఆధ్యాత్మిక సాధన. అంటే గొంతు రాదా మీకు? వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. అఘోరా అంటే ఆధ్యాత్మిక సాధన. ఓకే, దాంట్లో ఏముంది? ఎందుకు నాకు వణుకుడు పుడుతుంది, బాడీ అంతా షేక్ అవుతుంది. ఏం చేశారు అక్కడ? దీంట్లో ఏం లేదు, దీంట్లో ఉండి జపమాలే ఉంది అంతే. మళ్ళీ ఎందుకు నా బాడీ అంతా షేక్ అవుతుంది, భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే? ఎందుకంటే మీరు అఘోరా అనగానే ఒక రాంగ్ పర్సెప్షన్ పెట్టుకొని ఉన్నారు. ఓకే, షేక్ అవుతుంది. నేను అడగలేకపోతున్నా క్వశ్చన్స్. అదే అంటున్నా కదా, మీరు అఘోరా అనగానే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉండడం వల్ల ఏమన్నా థ్రెటనింగ్ ఏమో ఉంటదేమో అని చెప్పి సబ్ కాన్షియస్ గా అనుకుంటారు. అట్లేం లేదు. అఘోరాలు అంటే వాళ్ళు నార్మల్ మనుషులే. వాళ్ళు జస్ట్ సాధనలో ఒక పాయింట్ కి వచ్చి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు అఘోరాలు. ఎందుకు జలకిస్తుంది బాడీ నాకు అసలు అర్థమవుతలేదు. అది మీరు అనుకుంటారు అంతే. మీరే ఇప్పుడు ఏం జపం చేస్తారు? ఏమన్నా మా మీద ప్రయోగిస్తున్నారా? ఏం ప్రయోగం లేదు, కేవలం జపమాల అనేది నేను ఎక్కడ కూడా ఎంత పెద్ద పండితులను చూసిన, వేద పండితులను చూసాను. నేను ఎప్పుడైనా జపమాల ఇలా ఉంటది కానీ ఇట్లా కప్పి జపం చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలానేం లేదు, కప్పి పెట్టుకుంటే ఏంటంటే బాగుంటది, ఓపెన్ గా కూడా చేయొచ్చు. మనం చాలా జలకిస్తుంది, నేను బాడీ ఇంటర్వ్యూ చేయలేము. అట్లేం లేదు, మీరు ఆ భయం తీసేసేసి మీరు ఇంటర్వ్యూకి రాగలిగితే వీ కెన్ కమ్యూనికేట్. కూల్. చూద్దాం. మంత్రాలు ఏం చేస్తలేరు కదా మా మీద? మంత్రాలు చేస్తున్నా మీ మీద కాదు, నా పర్సనల్. అది ఆపండి మీరు. ఇప్పుడు ఏం మనుషులన్న అనేది కూడా ఆపండి. ఎందుకు నేను ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం సాధారణ పర్సన్, మీలాగా మంత్రాలు నేర్చుకునే పర్సన్ కాకపోతే మీరు ఏది చేస్తారో శక్తి నాకు అడ్డంకేస్తుంది. నా శక్తితోనే మీకు మంచిగా జరుగుతుంది. మీకేమన్నా పాజిటివిటీ డౌన్లోడ్ అయితే తప్ప మీకు చెడు అనేది ఎప్పుడు ఉండదు. అంతేనా? అంతే. ఓకే, చూద్దాం. మీరు ఒక 5 minutes మాట్లాడినా కూడా మీకు అంతో ఎంతో మీకు పాజిటివ్ ఎనర్జీ మీకు జీవితంలోకి వస్తుంది తప్ప
ఎటువంటి చెడు అనేది జరిగి మన చెడుకుంటే వెళ్ళిపోతుంది. ఇంకా నా ఆరా జోన్ లో మీరు కూర్చున్నారు కాబట్టి మీ మీద ఏమన్నా ఉన్నా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా తంత్రప్రయోగాలు చేసినా కూడా అవన్నీ కట్ అయిపోతాయి. కానీ బాడీ మాత్రం అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం వల్ల నా బాడీ ఇలా అవుతుంది అంటారా? రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు అందరూ ఎనర్జీకి సెన్సిటివ్ ఉండదు. ఎనర్జీ సెన్సిటివిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు గుడికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్, గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆ గుడిలో ఉన్న శక్తిని సెన్స్ కాలేరు. కానీ కొందరు రకరకాల కారణాల వల్ల, వాళ్ళు చేసే సాధన వల్ల కావచ్చు, లేదా వాళ్ళని వాళ్ళు ఉంచుకునే స్థితి వల్ల కావచ్చు, వాళ్ళు ఎన్లైట్ అయినా కాకపోయినా వాళ్ళు కూడా అక్కడ ఉన్న శక్తిని ఫీల్ అవ్వగలుగుతారు. ఓకే. అట్లా ఎనర్జీ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా గురువులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీని అన్నది కొంతవరకు ఫీల్ అవ్వగలుగుతారు. ఇప్పుడు దగ్గర కూర్చున్నప్పుడు అన్న నేను చేయలేను అన్న, కొంచెం వాటర్ ఇయ్యరా? చేయొచ్చు, ఏం కాదు. మీరు వాటర్ ఇయ్యరా ప్లీజ్? తాగితే పోతుందండి? తాగితే ఏం కాదు. ఇప్పుడు దాన్ని మనం ఒక పాజిటివ్ ఎనర్జీగా స్వీకరించాలి. మనం నార్మల్ గా ఏదైనా గుడికి వెళ్తే మనకి ఎట్లనైతే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుందో, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుందో, క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుందో, అట్లా ఏ గురువు దగ్గర కూర్చున్నా కూడా మనకి సెన్సెస్ ఎన్హాన్స్ అవుతాయి. అంతే తప్ప మనకేదో చెడు చేయడం, చెడు జరగడం అనేది అయితే ఉండదు. ఓకే, స్టార్ట్ చేస్తున్నా ఇంటర్వ్యూ. కానీ ధైర్యం వస్తలేదు ఎందుకు అన్నది నాకు ఆలోచన. వస్తుంది ధైర్యం, అట్లేం లేదు. మీరు ఆ ఇంటెన్షన్ తీసేయాలి. ఇక్కడ జరిగే ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఏదో మీకు ఇబ్బంది పెట్టేది కాకుండా, ఇది మన మంచికే, ఇది ఆయనకు చెడు ఎందుకు చేస్తాడు, ఆయనకేమొస్తుంది, ఆయన మనకి ఏదైనా మంచి ఏనికే కదా బయట తిరిగేది అన్నట్టు మీరు ఆ ఇంటెన్షన్ లో చూడండి. మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు ఈ గైడెన్స్ ని, ఈ ఎనర్జీని. తద్వారా మీ జీవితంలో కూడా మీకు ఏమైనా విషయాలు ఉన్నా కూడా అది వెళ్ళిపోయేటట్టు జరుగుతుంది. ఇంటర్వ్యూ చూద్దాం, ఇంకోసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అంటే అఘోరి మీరు ఆడనా మొగనా? అంటే అఘోరా అని అంటారు, కానీ మీ కొన్ని క్యాప్షన్స్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసి అఘోరి అని ఉన్నారు. అంటే మీరు ఆడనా మొగనా? నా బయాలజికల్ జెండర్ అయితే మేల్, కానీ నేను ఎనర్జీని బియాండ్ మేల్ ఫీమేల్. మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి మీ దాంట్లో? రెండు ఉండవు. మేల్ ఫీమేల్ కి మించింది ఒక స్థితి ఉంటది. ఓకే. ఎనర్జీకి మేల్ ఫీమేల్ అనేది ఉండదు జనరల్ గా. అట్లా నేను ఎనర్జీని, నేను ఒక స్పిరిచువల్ ఎనర్జీగా మారిపోయినా. ఓకే. అఘోరాల సక్సెస్ అయినప్పుడు. ఓకే. చూస్తే మీరు యంగ్ గా ఉన్నారు. అంటే ఇది మోడ్రన్, అంటే అఘోరాలు అంటే మేము కొంతమంది విభూతులు రాసుకొని, అంటే వాళ్ళ లైఫ్ స్టైలే వేరే, డిఫరెంట్. బట్ మీరు చూస్తే గనక ఇప్పుడే సెలూన్ కి వెళ్ళేసి వచ్చినట్టు నీట్ గా ఉన్నారు, కూర్చున్నారు. మిమ్మల్ని అఘోరా అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మీ నాటకం ఆడుతున్నారా, లేకుంటే నిజంగా మీరు అఘోర శక్తులు మీరు పొందారా? ఒకటి విభూతి పూసుకొని అఘోరాలు ఉంటారు, ఉండరని కాదు. నేను కూడా విభూతి పూసుకుంటా, లోపల విభూతి పూసుకుంటా, పైకి మళ్ళీ డ్రెస్ వేసుకుంటా. నేను విభూతి పూసుకుంటే అంత ఈజీగా సమాజంలో నేను చేద్దామనుకున్న పని, నేను తిరుగుదామనుకున్న ఏదైతే నాకు ఇంటెన్షన్ ఉందో అది ఇబ్బంది అయిపోతుంది. అందుకొరకు నేను అందరూ యాక్సెప్టెడ్ డ్రెస్ కోడ్ని నేను ధరించి రావడం అనేది జరుగుతుంది. అఘోరా శక్తులు ఉన్నాయా అంటే, శక్తులు ఉన్నంత మాత్రాన అఘోరా కాదు. తంత్ర పూజలు, తంత్ర విద్యలు అవి చేసినా కూడా శక్తులు వస్తాయి. ఎప్పుడైతే మనిషి పరమాత్మ స్థితికి చేరుకుంటాడో, తపస్సుల సక్సెస్ అవుతాడో గురువు అనుగ్రహంతో, రకరకాల కారణాల వల్ల, అప్పుడు ఆ వ్యక్తి అఘోరాగా మారుతాడు. అప్పటిదాకా అతను అఘోరా స్టూడెంట్. ఇప్పుడు మీరున్నారు, మీరు విభూతి పూసుకొని మీరు 4 జపాలు, మంత్రాలు, 4 శక్తులు తెచ్చుకుంటే మీరు అఘోరా కాదు. మీరు ఎప్పుడైతే దాంట్లో డెప్త్కి వెళ్ళి టోటల్ ఆ కోర్స్ అంతా ఫినిష్ చేస్తారో, ఎప్పుడైతే మీరు మీ శరీరంలో వండుకుంటూ మీరు పరమాత్మని మీరు పొందగలుగుతారో, మీరు ఎన్లైట్ అవ్వగలుగుతారో, మీరు మోక్ష స్థితికి రాగలుగుతారో, అప్పుడు మీరు అఘోరాగా మారుతారు. అప్పటిదాకా అఘోరా కాదు, అఘోరా స్టూడెంట్ అనుకోవచ్చు. ఓకే. అంటే అఘోరా అని ఇది నేను ఎప్పుడు చూసినా కూడా భవానీ మాల వేసినప్పుడు రెడ్ క్లాత్, ఆరెంజ్ కలర్స్ అట్లా కొన్ని వేస్తుంటారు, కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ అఘోరా అనేది ఒక నియమం అని ఉంది. కానీ మీరు ఇది వేసి జనాలను బురుడి కొట్టడానికి ఈ డ్రెస్, ఈ రుద్రాక్షల మాలలు వేసుకొని తిరుగుతున్నారా? అంటే నాకు తెలిసినంత వరకు విద్యకి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు. మన దగ్గర స్టఫ్ ఉంటే గనక, మన దగ్గర సత్తా ఉంటే గనక డ్రెస్ కోడ్ అవసరం లేదు. మీరు ఈ డ్రెస్ కోడ్ వేసుకొని ఎందుకు జనాలను మోసం చేయడానికి? మీ దగ్గర విద్య లేదని అంటున్నా. డ్రెస్ కోడ్ నేను వేసుకున్నది జనాల కోసమే, నేను ఒప్పుకుంటా. డ్రెస్ కోడ్ కి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు, అది కూడా ఒప్పుకుంటా. ఓకే.
కానీ నేను ఈ డ్రెస్ లో ఉండబట్టే కదా మీరు నన్ను గుర్తుపట్టగలుగుతారు, ఈయన స్పిరిచువల్ పర్సన్ కావచ్చేమో అని చెప్పి. నేను ఇదే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెప్పిన సేమ్ సబ్జెక్టే. కానీ పీపుల్ అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కదా సబ్జెక్ట్ ని చూసి గ్రాస్ప్ చేసే అంత. అట్లా ఉండుంటే బాగుంటుండే, భారతదేశం ఇట్లా ఎందుకు అవుతుండే, మళ్ళా పూర్వ భారతదేశం తయారైతుండే. ఇప్పుడు అంతా షో పుటప్పే, మీరు ఒప్పుకుంటారు ఇది షో కోసమే, మీ షో కోసమే. అవును షో కోసమే, కేవలం షో కోసమే నేను వేసుకున్నా. నా పర్సనల్ చాయిస్ ఆఫ్ క్లోతింగ్ కాదు ఇది. సో రెడ్ వేసిన, దగ్గర ఆరెంజ్ వేసిన, ఇంకేదైనా ఉంటే అవి కూడా ప్రయత్నాలు చేస్తా. ఓకే, షో పుటప్ కోసం ఈ డ్రెస్ కూడా అంటారు. ఓకే సరే, ఇది మీ వరకు అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి మనం వద్దాము. అఘోర విద్య అప్పుడు చాలా మంది, కొంతమంది శ్మశానాలలో పూజ చేస్తుంటారు, కొంతమంది వచ్చేసి కపాలలో తింటుంటారు, మాంసం తింటుంటారు, మనిషి మాంసం తింటుంటారు. అండ్ కాటి మీద కాలుతున్నప్పుడు కూడా కాశీలో కొన్ని నేను వీడియోస్ చూడడం జరిగింది, దాంట్లో చాలా మాంసం తీసుకొని తింటుంటారు. అండ్ నరబలి అనేది అమ్మాయిలని ఎక్కువ మొన్న రీసెంట్ కూడా చూసాం మేము, చాలా వరకు బలిలు ఇస్తుంటారు. అంటే అఘోర విద్య నేర్చుకోవడానికి, అఘోరగా కొనసాగించడానికి ఇవన్నీ అవసరమా? అఘోర విద్య నేర్చుకోవడానికి ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఒకప్పుడు ఈ అఘోర విద్యలు వేరు, అఘోరగా మారడం వేరు. తంత్ర విద్యలు వేరు, అఘోర అనేది వేరు. ఇది ఒకటి. ఇవి మాస్టర్ చేయడానికి శ్మశానం ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ప్రస్తుత కాలంలో ఇది వర్కౌట్ కాదు. ప్రస్తుత కాలంలో ఎవరు చేద్దాం అనుకున్నాడో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి తప్ప శ్మశానాలు ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేసేంత లెవెల్లో మనది కాలేదు. ఈ కాశీలో అక్కడిక్కడ శవాల మీద తినడము, రకరకాల వీడియోస్ మీరు చూసిన అన్నీ కూడా వాళ్ళు అఘోరాలుగా అనుకోవాలి ఎదుటి వ్యక్తి అని చెప్పి ఆ షో కోసం చేస్తారు. కపాలంలో తినడం కానీ ఏది కానీ ఇప్పుడు అవసరం లేదు. నేను ప్లేట్లోనే తింటా, ప్లాస్టిక్ ప్లేట్, అది కూడా మళ్ళీ స్టీల్ ప్లేట్, కాపర్ ప్లేట్ కూడా కాదు, ప్లాస్టిక్ ప్లేట్లోనే నేను తింటా. నాకు అవకాశం ఉందా కపాలంలో తినడానికి? హ్యాపీగా తింటా. కానీ ఏమైతే దాంతో ఉట్టిగా భయపడతారు చూసేవాళ్ళు, కపాలంలో తింటుండు ఏమవుతుందో అని చెప్పి అంటారు. కాబట్టి నేను ప్లాస్టిక్ ప్లేట్లో తింటా. కపాలంలో తింటే బెనిఫిట్స్ ఏంటంటే, కపాలం అనే దానికి అదొక పవిత్రమైన వస్తువు. మనం దేవుని నైవేద్యం పళ్ళెం ఒకటి ఉంటది కదా, అట్లనే ఈ కపాలం అన్నది కూడా చాలా పవిత్రమైన వస్తువు. ఇది మనకు సినిమాలలో చూసి ఏదో తాంత్రికుడు ఏదో చెడు చేస్తాడు అనుకున్నాం, కానీ మనకు కూడా ఉంది కదా కపాలం. దీంట్లో ఎన్నో విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన కోరు కావచ్చు, వేరే వాళ్ళకి మంచి చేయడానికి కావచ్చు, ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. అట్లా ఆహారాన్ని ఎప్పుడైతే కపాలంలో పెడతారో, దాన్ని నైవేద్యంగా పెడతారో అమ్మవారికి, అమ్మవారి ఎనర్జీ కావచ్చు, మనం చేసే పూజా ఫలం కావచ్చు, అదంతా కూడా ఒక మంచి కాన్సిక్రేటెడ్ ఫుడ్గా మారిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు అది ఇచ్చే మనకి ఎనర్జీ కావచ్చు, అది ఇచ్చే బెనిఫిట్స్ ఆన్ బాడీ అండ్ మైండ్ కావచ్చు, ఎన్నో లెవెల్స్లు ఉంటాయి. కానీ ఈ సైన్స్ అన్నది మధ్యలో మిస్ అయిపోయింది. గురు శిష్య పరంపర అన్నది బ్రేక్ అయిపోవడం వల్ల ప్రస్తుతం దీన్ని ఎవరు కూడా చేయట్లేదు. అంటే ఈ విద్యని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కపాలలో తినాలి ఇది అని అంటున్నారు. ఆయన ఇంకో నరబలి, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు చాలా మంది. యంగ్ అమ్మాయిలను, అంటే అన్మ్యారీడ్ అమ్మాయిలను కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ ని కానీ అఘోరకు ఒక ఆయుధం లాగా పనిచేస్తున్నాయి, ఒక ఆహారం లాగా బలి అవుతున్నారు. వాళ్ళు అఘోరాలు కాదు. మళ్ళీ ఎవరు వాళ్ళు అఘోరా దాంట్లో చెయ్యలేక, ఆధ్యాత్మిక స్థితిని పొందలేక మధ్యలో సాధన వదిలేసేసి ఇక ఏం చేద్దాం అని చెప్పేసి దాంతో ఏదో నడిపిద్దాం కదా అని చెప్పి వెళ్ళే వాళ్ళు. అఘోరా అంటే అంత ఆషామాషి కాదు, అవుతుంది, అందరితోనే అవుతుంది. మనం ఒకలమే అని కాదు, ఏ వ్యక్తితోనైనా అతను అఘోరాగా మారగలుగుతాడు. 3 to 5 years కష్టపడితే. ఏ ఫీల్డ్ అయినా అంతే కదా, కష్టపడాలి కదా. 3 to 5 years కష్టపడితే మాస్టర్ అవుతారు. దీంట్లో కూడా మాస్టర్ అవ్వగలవచ్చు. వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ విధమైన వాటిలలో వెళ్ళిపోవడం, ఈ విధమైన వాటిలో ఏదన్నా చేసి డబ్బు సంపాదించుకొని సర్వైవల్గా, లేదా వాళ్ళకు పొందిన శక్తుల్ని మిస్యూజ్ చేసి వాళ్ళు డ్యామేజ్ చేసుకోవడం, వేరే వాళ్ళకి డ్యామేజ్ చేయనీకే వాళ్ళు ఇరుక్కపోయారు దాంట్లో. ఓకే, ఈ అమ్మాయిలను బలిచ్చుడు, అది బలిచ్చుడు, ఇది బలిచ్చుడు ఎందుకు అంటే, మేజర్లీ దీని వెనకాల ఉండేది పాలిటీషియన్స్ ఉంటారు. పాలిటీషియన్స్ పవర్లు ఉండే, జాగ్రత్త. అవును, పవర్లు ఉండేవాళ్ళు కాదు, పవర్లకు వద్దామని అనుకునేవాళ్ళు. ఓకే, కొత్త వాళ్ళు. మీరే ఉన్నారు, హైపోథెటికల్ గా మీరు పాలిటీషియన్ అయిదామో అనుకుంటున్నారు. ఎవడో మీకు చెవులో చెప్తాడు, అఘోరాలు పూజ చేస్తే నువ్వు అవుతావట, పొలిటీషియన్ కలి ఈ అఘోరా ఉన్నాడు, ఈయనకలు ఆయన ఉన్నాడు, ఏదో చెప్తాడు. అటు మార్కెట్లో జరిగేది చెప్తున్నా. సో మీకు అనిపిస్తుంది, అరే మరి నేను కూడా ఒక అఘోరాని ఎంబడి పెట్టుకుంటా కదా, మరి నేను కూడా ఎలక్షన్లో గెలవాలి కదా ఏదో అని చెప్పి మీకు ఆశ పుడుతుంది.
ఇప్పుడు మీరు హంటింగ్లో పోతారు, అగోరా హంటింగ్లో మీరు తిరుగుతారు, యూట్యూబా వాట్ ఎవరా వర్డ్ ఆఫ్ మౌత్ ఏమన్నా పట్టుకుంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి నిజంగా తాను దాంట్లో ఎన్లైటన్మెంట్ పొందిందా లేదా, దాన్ని మాస్టర్ చేసిండా లేదా అన్న విషయాన్ని తెలియదు, పసిగట్టే అంత స్కిల్ వీళ్ళు ఎవరికి కూడా ఉండదు జనరల్గా. ఎందుకంటే నిజమైన ఎవరు రారు బయటికి, ఫస్ట్ వాళ్ళు హిమాలయాలలో అక్కడే గుప్తంగానే ఉండిపోతూ ఉంటారు. సో ఈ సినారియోలు ఏమైపోతుంది, ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్తారు ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత పూజ చేయాలి, ఇది నరబలి ఇస్తే నీకు ఎమ్మెల్యే అయిపోతావు, నువ్వు ఎంపీ అయిపోతావు, అది అని చెప్పి వానికి చెప్తారు. సో మీరు నరబలి ఇచ్చినా, మీరు కోడి బలి ఇచ్చినా, మేక బలి ఇచ్చినా, మీరు నెయ్యితో పూజ చేసినా, అల్టిమేట్గా టార్గెట్ ఏంటిది ఇక్కడ, ఆ దేవతని ప్రసన్నం చేసుకోవడమే కదా. అల్టిమేట్ గా దేవత ఇంటెన్షన్ ని మన ఇంటెన్షన్ దేవతకు పంపించేసి ఆమెతోనే ఆ పని దానికి చేపించుడు కాకుండా రిక్వెస్ట్ చేసి అది అయ్యేటట్టు చేయడం, కమాండ్ కాకుండా రిక్వెస్టింగ్. దీనికి మనకి దేవతకి మనకి కనెక్షన్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు నరబలి చెప్పడం వల్ల ఏమైపోతుంది, పూజ రేట్లు పెంచవచ్చు. ఇప్పుడు కోడి కోసినా ఒకటే, అదే ప్రాణం, మనిషిని వేసినా అదే ప్రాణం. ఇప్పుడు నేను కోడి కోస్తా అని చెప్తే మీరు ఎన్ని ఇస్తారు డబ్బులు, సపోజ్ ప్రాక్టికల్ గా ఉంటుంది, వేరే రకంగా తీసుకోవాలి, 1000 రూపాయలు, 5,000, 10,000, మాక్సిమం 1,00,000 రూపాయలు అనొచ్చు. ఇప్పుడు ఇదే మనిషి ఇవ్వాలంటే రేట్ నేను ఎంత పెట్టవచ్చు, 1 కోటి రూపాయలు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే నీకు మనిషి మీద అయితే లేదా 30 లక్షలు 40 లక్షలు ఆఫ్ ద మార్కెట్ లా క్రిమినల్స్. ఈ వీళ్ళు కూడా ఎవరో ఎక్కడి నుంచో దేరు, ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా. ప్రాస్టిట్యూట్స్ ఏమైతుంది 5,000 10,000 ఏదో అని చెప్పి ఎక్కించుకుంటారు, ఎక్కించుకొని తీసుకుపోయి చేసేస్తారు. వాళ్ళు దిక్కు ఉండదు మొక్కు ఉండదు, ఎవరో ఫోన్ చేసినా కూడా 5 లక్షలు తీసుకో, మాది వెళ్ళదు, ఆమె ఎటో వెళ్ళిపోయింది ఏదో చెప్పేసి వీళ్ళు కట్ అయిపోతారు. అలాంటి వ్యక్తులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దీంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ, వాళ్ళని తీసుకొస్తారు. మీరు ఆడవాళ్ళు బలైతురు అంటే ఏదో విశిష్టత ఉంది, ఒక్కొక్క బలికి ఒక్కొక్కటి ఏదో అన్నట్టు ఉంది, లేదని అనట్లేదు. కానీ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ. లేదా ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఎడికి వెళ్ళేవాళ్ళు, జైలుకి వెళ్ళి తేవాలి, పోలీసు రికార్డ్ అవన్నీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇదంతా అంత ఈజీగా అయ్యే పని కాదు. వీళ్ళనంటే ఏంది, ఈజీగా వీళ్ళకి ఒక ఐడీస్ కరెక్ట్ ఉండదు, వీళ్ళకి ఒక అథారిటీస్ ఉండదు, వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళని తీసుకొచ్చి చేసేస్తారు. ఇప్పుడు ఈయనకి ఏంటిది 1 కోటి రూపాయలు ఏదో డిమాండ్ చేస్తాడు, చేసేసరికి ఇది ఈయన అమౌంట్ ఈయన తీసుకుంటాడు, ఆ బలి అది అయిపోతుంది, పూజ అయిపోతుంది, అన్న అయిపోతుంది, ఆ పని కాదు మన కాదు, ఇంకా లేని పని పాపం అంటుతుంది. ఆ పొలిటీషియన్ దానికి సక్సెస్ కాదు కదా, వాడు ఇంకా ఇప్పుడు ఆడపి ఆమె ఏడ్చుకుంటూ పోతుంది, ఆమె పర్మిషన్ తోనే తీయలే కదా, ఆ శాపంతో కొడుతుంది, ఈయన వంశం నాశనం, పిల్లలు బిజినెస్ అంది బర్బాద్ అవుతాడు. రాజకీయాలు కాదు కదా, మనకి రోగాలు వచ్చి అదొచ్చి ఇదొచ్చి తింటే తినలేక, బాత్రూమ్ పోతే పోలేక, అదంతా కొన్ని తరాల వరకు ఆ శాపం చుట్టుకుంటుంది వాళ్ళకి వంశానికి. కూడా ఇంకేం భయలేదు పోతాడు మళ్ళా. నిజంగా ఇవి ఒకవేళ చేస్తే నిజంగా అవుతుందా అండి? అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది. అమ్మవారు నిజంగా కోరుకుంటది నరబలి ఇవన్నీ? కోరుకుంటది అమ్మవారు, కానీ ఎవరిని కోరుకుంటది, వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా ఉండాలి నాకు బలి అని చెప్పి. ఇప్పుడు మీరు సాధన ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ప్రాబ్లం లేదు అమ్మవారికి బలి కానీ, టు బి ఆనెస్ట్ నేను హ్యాపీ. ఎందుకంటే నాకు తెలుసు సైన్స్ ఏమైతే నా సోల్ మంచి ఆమె లోపలికి ఇంకా నేను ఇంకా చిల్ కావచ్చు అని చెప్పి నాకు తెలుసు ఆ విషయం. సో నాకు ప్రాబ్లం లేదు. ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళు అఘోరా మార్గంలో ఇప్పుడు సమాజం వేరు. 200 years బ్యాక్ లేదా అట్లీస్ట్ ఒక 100 years బ్యాకే మనకి ఫుడ్ అనేది ఒక సేఫ్టీ వచ్చింది. అప్పటిదాకా కూడా ఎవరెక్కడ ఉన్నారు, ఎక్కడ ఏమవుతుంది ఎవరిని తెలియదు. ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అఘోరాలు ఒక శ్మశానం దగ్గర ఉండి వాళ్ళు సాధన చేసేటప్పుడు, ఆ మెథడ్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఆహారం, వాళ్ళు పొలం పండించేటోళ్ళు కాదు, వాళ్ళకి ఎవరు వచ్చి ఇయ్యరు. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు అలా ఉండిపోయిన శవాలు అవో ఇవో తినే సర్వైవ్ కావాలి. అట్లా సర్వైవ్ అయ్యేటోళ్ళు. అట్లా ఫర్ వాట్ ఎవర్ రీజన్ అఘోరాకి వెళ్ళిపోబుద్ది అవుతుందా, లేదా ఫుడ్ వెళ్తలేదా, లేదా అతనే ఇంకొకరికి ఆహారంగా మారదాం అనుకుంటున్నాడా, ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫుడ్ నినాగమన తయారైంది ఫుడ్ మనకి. అప్పటిదాకా ఫుడ్ ఉండకపోతుంది, ఆకలి అవుతుంది, 10 మంది 30 మంది 40 మంది సాధకులు ఉన్నారు, ఏం చేద్దాం మరి, సరే నేను పోతా నన్ను తినేయండి మీరు అనేసేసి అతను అయిపోతాడు. అతన్ని బలి చేసి వీళ్ళందరూ తిని సాధన చేసుకోవడం. ఇట్లా ఒక తప్పని పరిస్థితులలో తీసుకునే డిసిషన్స్ లోనే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఘోరాల ముచ్చట అయిపోయింది. లేదా ఏదైనా యుద్ధం అవుతుంది, నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఏదో యుద్ధం అవుతుంది, విదేశీ నుంచి 1,00,000 మంది సైనికులు వచ్చారు, మన దగ్గర 10,000 మంది సైనికులే ఉన్నారు. ఓకే, ఈ 10,000 మంది యుద్ధంకి పోయారు. ఆబ్వియస్లీ 1,00,000 మంది 10,000 మందిని
ఒక 3-4 daysలో మొత్తం క్లీన్ చేసేసారు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఉన్న కోటలో ఇక్కడ ఉన్న ప్రజలకి మన వాళ్ళందరూ అయిపోయారు, అందరు చనిపోయారు, మీ హస్బెండ్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు, ఇక 1,00,000 మంది వస్తున్నారు ఇక్కడికి. ఈ 1,00,000 మంది ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఏడికాడికి చెల్లాచెదరు చేసి ఆడోళ్ళని పట్టుకొని వాళ్ళంతా చేసేసేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళని మానభంగం కానీ అన్నీ చేసేసి మొగోళ్ళని చంపేసేసి వీళ్ళని తీసుకుపోయి ఫారెన్ తీసుకుపోయి అమ్మేస్తారు. అట్లా జరిగినాయి, ప్రపంచం మొత్తం జరిగినాయి, మన భారతదేశంలో అని కాదు, ప్రపంచం మొత్తం ఇదే నడుస్తుండే, అమ్మేస్తారు. ఇక్కడ ఒక డిసిషన్ ఉంది, ఇప్పుడు వాళ్ళకి దొరుకుదామా మనం, లేదా మనమే చచ్చిపోదామా ఫస్ట్, ఆ టార్చర్ అదంతా కాకముందే అనేసి ఎవరైనా ఏమనుకుంటారు, చనిపోయిందనే ఏం కదా అనుకుంటారు. ఇప్పుడు దీంట్లో వాళ్ళంతటా వాళ్ళు చనిపోతే ఏమైతే సూసైడ్ అయిపోతుంది, బలి ఇచ్చేస్తుంది. సో అఘోరా గురువు ఉండేసేసి సరే తప్పని పరిస్థితి కదా అని చెప్పి చలో రండి అని చెప్పి టక అందరినీ క్లియర్ చేసేసి వాళ్ళ కర్మని తీసేసుకొని వీళ్ళకి మోక్షం అయ్యేటట్టు ఇవ్వగలుగుతారు. అంటే అఘోరాలు మోక్షం ప్రసాదించగలుగుతారా? అందరికి ప్రసాదించలేదు, అల్ల కూడా అందరికి మొత్తం అన్లిమిటెడ్ గా అని చెప్పి వేయలేం. ఇప్పుడు ఒక మనిషిని మనం ఒక యానిమల్ ని మనం బలిచ్చినాం, ఒక కోడినో మేకనో బలిచ్చినాం. ఆ బలిచ్చినప్పుడు ఏమైతుంది, ఆ కోడి మేక ఏదైతే కర్మ డేటా ఉందో అది మనం హ్యాండిల్ చేయగలగాలి మళ్ళా. ఇప్పుడు భక్తునికి ఏమైనా మంచి చేసినా, మన బ్లాక్ మ్యాజిక్ చేసినా, మనకి ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం బర్న్ చేయగలగాలి, మనం టైం పెట్టాలి మళ్ళా. కానీ ఇవన్నీ నమ్మడానికి ఉన్నాయండి. మీరెవరు మోక్షం ఇవ్వడానికి? దేవుళ్ళ సైతమే మోక్షం ఇవ్వాలంటే వాళ్ళు. వెరీ గుడ్, మీరెవరు? ప్రాక్టికల్ క్వశ్చన్ మీరు అడిగింది ప్రాక్టికల్ క్వశ్చన్. ఇప్పుడు జిమ్ కి వేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సరే జిమ్ కూడా మీరే ఉన్నారు, మీరే ప్రెసెంట్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక ఫేమస్ యాంకర్ స్టేట్ లెవెల్, తెలుగు స్టేట్స్లలో మీరు ఫేమస్. ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా యాంకరింగ్ నేర్పించగలుగుతారు, ఎందుకు, మీకు ఆ విద్య వచ్చింది కాబట్టి. కెమెరా ఫియర్ లేకపోవడం, వాట్ ఎవర్ విద్య ఏమున్నాయో అవన్నీ మీకు వచ్చినాయి. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరెవరు యాంకరింగ్ నేర్పించడానికి, యాంకరింగ్ ఇన్బిల్ట్గా ఉండాలి, అది పుట్టుకతోనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు? దాని కాదు, దాన్ని నేను నేర్పించగలుగుతా, దానికి ఒకటి ఉన్నాయి ట్రయల్ అండ్ ఎర్రరా, స్టెప్ 1 స్టెప్ 2 ఏవో ఉన్నాయి, నేను నా శిష్యరికం చేస్తే నేను చెప్తా దాంట్లో ఎట్లా ఏం చేయాలో, దాంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అని చెప్పి చెప్తారు కదా. ఇది కూడా అంతే, మేము మోక్షం పొందినాం కాబట్టి మేము వేరే వాళ్ళకి మోక్షం ఇవ్వగలుగుతాం. మోక్షం పొందినట్టు మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారు? ఇప్పుడు యాంకరింగ్ అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను, నేను ఫలానా వీడియోస్ చేశానని ప్రూవ్ చేసుకున్నాను ఫలానా, మీరు ఎలా మోక్షం ఇస్తారు అని ఎలా ప్రూవ్ చేస్తున్నారు? ఇదే ఇప్పుడు ప్రూవ్ అయితే లేదా, Q&A అయితే లేదా, మీరు అడుగుతా లేదా, వాట్ ఎవర్ మీ ఇది మీరు అడగ. ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా నాకు చూపెట్టిన పూజారులే లేరు, ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు మోక్షం పూజారులు మోక్షం పొందిన నేను చెప్తా వినండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మోక్షం ఇస్తా అని అంటున్నారు, ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు, ఒక ఆత్మకు మోక్షం ఇవ్వగలుగుతాం మేము అని చెప్పగలుగుతున్నారు. ఇది మాకు ప్రాక్టికల్ గా చూపెడతారా? మీరే మోక్షం పొందలే, మీరు అసలు ఎవరో తెలియదు, మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? కరెక్టే, మీరు అన్నది ప్రాక్టికల్ డౌటే, కాదనట్లేదు. కానీ మీరు ఎంతమంది చెప్తున్నారు నేను మోక్షం పొందినా అని చెప్పి గురువులు? ఇవాళ ఎంతమంది పక్కన పెట్టేయండి, ఇవాళ మీరే అంటున్నారు మీరే మోక్షం పొందారు, మీరే మోక్షం పొందారు కదా, మీరు మోక్షం పొందాను మేము కూడా మోక్షం ఇవ్వగలుగుతానని మీరు చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ప్రూవ్ చేయండి. మేము కాదు, నేను ఇవ్వగలుగుతా. మీరు ప్రూవ్ చేయండి. ఎట్లా ప్రూవ్ చేయాలి? మళ్ళీ మాకు ఇప్పుడు నమ్మకం రావాలి కదా, ఇప్పుడు నమ్మకం రావాలి. ఇప్పుడు జన్మ అనేది కర్మ అనేది మీరు తీసుకుంటున్నారు, మోక్షం అనేది ఇస్తున్నారు కదా, అది ఆత్మలకే ఇస్తున్నారా లేక మనుషులకు కూడా ఇస్తారా? ఆత్మలకి జంతువులకి. ఆత్మలకి జంతువులకి, ఓన్లీ ఆత్మ జంతువులకు కూడా ఇస్తారా? జంతువులకు ఏ రకంగా ఇస్తారు కర్మ తీసుకుని మోక్షం? ఏం లేదు, మనం ఒక ప్రాణిని చంపుతున్నాం అంటే దాని కర్మ అనేది పడుతుంది ఎవరికైనా కూడా. కానీ ఎప్పుడైతే దేవునికి బలిస్తామో ఆ దైవం చూసుకుంటది మనకేం కర్మ రాకుండా. దీంట్లో ఇక మీరు చెప్పింది అంతేనా? ఇక అంతే, కానీ ప్రాక్టికల్ గా చూపెట్టడం మాత్రం ఉండదు. ఎంతమందిని మోసం చేస్తుంటారు ఇలా? నేను ఎవరు మోసమైతే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీరు రుద్రాక్ష ధరించారంటే మీరు ధరించారు కాబట్టి రుద్రాక్ష నాకు కనిపిస్తుంది, కళ్ళతో చూసింది నమ్మాలి, చెవులతో విన్నది నమ్మకూడదు, మనం వింటేనే చూస్తే నమ్మాలి. ఇప్పుడు మీరు ఓన్లీ నేను మోక్షం పొందా, నేను మోక్షం ఇవ్వగలుగుతానని చెప్తున్నారు కదా, దీనికి ప్రాక్టికల్ గా ఎలా నిరూపించాలి? మీరు ఒక 3 to 5 years టైం పెట్టాలి కదా. మీరు ఎవరు పొందుదాం అనుకుంటారో వాళ్ళు 3-5 years. ఎంతమందికి మోక్షం ఇచ్చారు? ఆత్మలకా? ఆత్మలు ఇవ్వడం 3 years 4 years వరకు 10 అయి ఉంటాడా? హ్యూమన్స్ కి. దానికి నేను బయట నాకు అయ్యే ప్రాబ్లం ఏమైందంటే, నేను చాలా మంది నేర్చుకుందామని వచ్చారు, వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, వీళ్ళు చెయ్యాల్సినంత ఇంటెన్స్ ట్రైనింగ్ చేయట్లేదు ఎవరు కూడా.
పైన పైన 4 మాలలు తీపి 4 అది చేసి ఇది చేసి నేను చేసేసిన నేను అఘోరా నేను అది ఇది అనుకుంటా వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. ఇగో ఇవన్నీ సోదిలు. లెట్ మీ ఫినిష్. వీళ్ళని ట్రైన్ చేయడం కోసం నాకు ఒక కంటైన్డ్ స్పేస్, వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళు భయంకి వాళ్ళు సాధన చేయాలి, అట్లాంటి స్పేస్ కోసం ఆశ్రమం కావాలి. అప్పుడు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేయడానికి అవుతుంది. నేను అనేది ఇప్పుడు మనిషి మీరు మోక్షం ఇస్తున్నారు అన్నది మీరు చెప్తున్నారు. మేమేమో దేవుడితోని మేము మొరబెట్టుకుంటే మాకు దేవుడు మాకు మోక్షం ప్రసాదించాలని మేము ప్రయత్నిస్తున్నాము. మీరు షార్ట్ కట్ పోతురు, షార్ట్ కట్ వర్కౌట్ కాదు దీంట్లో కూడా. నేను చెప్తా వినండి. సరే మేము దేవుడితో మొరబెట్టుకుంటాం, మేము పిచ్చోళ్ళము, మేము షార్ట్ కట్ ఏదో మాకు బుర్ర లేదు. మీరు బుర్ర ఉన్నది, మీరు అన్ని చేస్తారు. కానీ నిరూపించడానికి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కథ అల్లుతున్నారు. వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు. నేను ఏమంటున్నా నిరూపణ అంటే మీరే చెప్పండి ఎట్లా ఏం చేస్తే నిరూపణ అవుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు మాకు కూడా కంటికి కట్టినట్టు చూపెట్టాలి. కంటికి ఏం చూపించాలి? ఇప్పుడు మోక్షం ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక పదార్థం తయారు చేస్తున్నాం, ఒక స్వీట్ తయారు చేస్తున్నాం, ఈ పదార్థాలు మేము వాడుతున్నాం, ఇగొంది స్వీట్ అని చెప్పాలి కదా. మీరు ఆత్మకు మోక్షం ఎలా ఇస్తున్నారు మాకు ఆత్మను చూపెట్టాలి కదా. ఇప్పుడు మాకంటే కనిపించదు ఆత్మ, మీలాంటి వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంతమందికి ఉంటది జాతకంలో ప్రకారం ఆత్మలు కనిపించే వాళ్ళకు ఉంటది. ఆ మనిషికి మీరు ఎలా మోక్షం చేస్తున్నారు, మీరు మోక్షం ఎలా ప్రసాదిస్తున్నారు అనే ప్రూఫ్ చూపెట్టండి అంటున్నా. మనిషికి మోక్షం ప్రసాదించడం అంటే నరబలి కాన్సెప్ట్ లో చెప్పిన వాళ్ళందరూ అట్లా బలయ్యేటప్పుడు వాళ్ళ కర్మ తీసుకొని వీళ్ళకి ఏదో చేస్తారని చెప్పి. మోక్షం అందరికి ఇయ్యలేము. మోక్షం ఇయ్యాలంటే చాలా పెద్ద టాస్క్ అది. వాళ్ళని చూస్ చేసుకుంటారు మోక్షం ఇవ్వడానికి. ఆ నరబలి టైంలో చెప్తున్నా, కేవలం ఆ యుద్ధం జరిగింది ఒకవేళ అక్కడ ఉండే గురువు మోక్షం కాకపోయినా వాళ్ళకి ఉత్తమ జన్మల వాళ్ళకి హయ్యర్ డైమెన్షన్స్ కి పంపడమా ఆ కెపాసిటీని బట్టి ఉంటది. ఆ రాకెట్ మన ఎంత ఫ్యూల్ ఉంటే అంతే రాకెట్ లాంచ్ చేయగలుగుతాం. ఏదో ఆటోమేటెడ్ గా అందరికి ఇయనీకి అంత ఉండదు కేపబిలిటీ. ఇప్పుడు ఎవరు నరబలి అయితే ఎవరు గారు కదా, అయితే లేరు, నరబలి గారు. మోక్షం ఎక్కడిస్తారు మీరు? సో ఈ ప్రజెంట్ సమాజంలో ప్రస్తుత మనిషి మోక్ష స్థితికి రావాలి అంటే మీరు దేవుని మీద భారం వేసి నేను మంచోన్ని మిమ్మల్ని మీరు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని నాకు మోక్షం వస్తుంది అనుకుంటే అది ఫూలిష్నెస్. అట్లా రియాలిటీలో వర్కౌట్ కాదు. ఇప్పుడు మేము మంచి పని చేసి మాకు మోక్షం, ఇప్పుడు మంచి పని చేసి దాన ధర్మాలు చేస్తే మోక్షం రాదా? రాదు. దాన ధర్మాలు చేసి మంచిగా ఉన్నా కూడా మోక్షం రాదా? మళ్ళీ ఎలా మోక్షం వస్తుంది? రాదు. మళ్ళీ ఎలా చేస్తే మోక్షం వస్తుంది? సాధన చేసి సాధనలో మీరు సక్సెస్ అయితే ఎన్లైటన్మెంట్ పొందితే మోక్ష స్థితి పొందితే మోక్షం. అంటే ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మనకు జనాభా కోట్ల మందిలో అందరూ దేవుడిని పూజిస్తున్నారు, వాళ్ళు మంచి పని చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి హాని చేయకుండా ఉంటున్నారు, మంచిగా బతుకుతారు అంతే. మంచి కర్మ మంచి జన్మ వస్తుంది మళ్ళా. కానీ మోక్షం రాదు. మోక్షం రాదు. మోక్షం కోరుకోవాలి ఫస్ట్. మనిషికి ఈ భౌతిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి కదా, ఇంకా అసలు ఏందా అని చెప్పి మోక్ష ఆ డైరెక్షన్ లో పోతారు. ఎవరు పోతారు? అందరికి అంత పర్సెప్షన్ ఎందుకు? మోక్షం వచ్చింది, నెక్స్ట్ జన్మ మీకు లేదా? నాకు లేదు. ఇంకొకటి మీరు చనిపోయారని విన్నాను. మీరు చనిపోయి మళ్ళీ వచ్చారా? మోక్ష స్థితి అంటేనే మన ఆత్మ అన్నది శరీరం నుంచి బయటికి వచ్చి ఆ పాయింట్ కి మనం ఒక ఎనర్జీగా అయిపోయి మళ్ళీ శరీరంలోకి మనం వస్తాం. ఇప్పుడు సరే నాకు స్టూడియోలో తీయండి మీ ఆత్మ బయటికి. ఆత్మ బయటికి తీయాలంటే తీయండి. మీరు ఒక సజీవంగా అంటారా? డెడ్ బాడీ అంటే సజీవంగా కూర్చోండి నా ముందట, మీ ఆత్మ నేను చూస్తే ఎక్కడ ఉందో. ఆత్మ బయటకు తీయాలంటే మన శరీరం మన లోపల ఉన్న కర్మ అనేది దగ్ధం కావాలి. కర్మ దగ్ధం అయితే ఆత్మ ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఎవరిదైనా. మీరు ఆల్రెడీ కర్మ దగ్ధమో బుగ్ధమో అయిపోయింది కదా, బయటికి వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది మీ బాడీలోకి? మా గురువు పెట్టిండు, వద్దు అని చెప్పి ఉండు అని చెప్పి పెట్టి. ఆత్మ ఏ రూపంలో ఉంటది? నిరాకారంగా ఉంటది. అంటే ఎట్లా అమీబా షేప్ లో ఉంటదా లేకుంటే అసలు మనకి అసలు షేప్ తెలియదు, దాన్ని మనమే ఆత్మ అయిపోతాం. మళ్ళీ ఆత్మని మీరు ఎట్లా పసిగడతారు? మనకు కనిపించేది కాదు, మన ఆత్మ మనకేం అర్థంలో కనిపించేది. బయటికి వచ్చినప్పుడు మనకే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. మనకు కాలు చేతులు లేవు, ఇది అసలు ఇది మనమే. ఆత్మకు బ్రెయిన్ ఉంటదా? చాలా ఇంటెలిజెన్స్ ఉంటది ఆత్మకు. ఈ బాడీలో ఉన్నప్పుడే మనకి ఇంటెలిజెన్స్ తక్కువ అవుతుంది. బాడీ బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్ గా అసలు లైఫ్ అంటే ఏంటిది అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటే లైఫ్ అంటే కెరియర్, మనీ, టైంకి ఈఎంఐలు కట్టుడు ప్రస్తుతం అయితే ఇవే అయిపోతుంది. హెల్త్, ఫిట్నెస్, వాట్ ఎవర్, బ్యూటీ, ఇది కాదు అసలు లైఫ్. లైఫ్ అసలు జీవితం, ప్రాణం అంటే ఏందని చెప్పి మనం ఆత్మ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది. ఏమనిపించింది మీరు ఆత్మగా మారినప్పుడు? అన్ని పనులు వేస్ట్, ఫస్ట్ ఆత్మగా మారాలి, తర్వాత ఏ పని చేసుకోవాలి. ఎందుకు వచ్చారు మీరు? అప్పటికి ఆత్మగానే ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తిర్రు? ఎత్తలే జన్మ, అదే మానవ కూడా మళ్ళీ బాడీలోకి ఎందుకు వచ్చింది మీ ఆత్మ? మా గురువు చెప్పిండు. మళ్ళీ గురువుకి చెప్పి మళ్ళీ తీపించుకొని వెళ్ళిపోకపోయారా? అడిగినా వద్దన్నాడు. 2 కన్నా నువ్వు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి చెప్పిండు.
మీ ఆత్మని ఇద్దరికి ఆత్మని కాదు, నా ఈ ఏదైతే మెథడ్స్ నేను పొందినో హౌ టు గెట్ ఎన్లైటెన్ అన్నది, ఈ అఘోరా పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇద్దరికన్నా నువ్వు చేసేసి తర్వాత నువ్వు ఏదన్నా ప్లాన్ చేసుకో అని చెప్పి చెప్పిండు. ఇది చెప్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తలేదా? ఫన్నీ కానీ ఇది సైన్స్, ఇది ఇద్దరికి నువ్వు రావడానికి, నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవడానికి, మీ ఆత్మని మీరు ఎంజాయ్ చేయడానికి ఇద్దరు నేర్పించి రావని. ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ, ఆయన నేర్పిస్తారు కదా ఇద్దరికి. లేదు, ఇప్పుడు అందరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు అందరు కూడా నార్మల్ గా చనిపోగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ తర్వాత మాకు పోయి, కానీ మీరు అట్లా ఉండదు కదా, మీకు అట్లా ఉండదు. మీ ఇష్టం ఉన్నప్పుడు ఆత్మ బయటకు వెళ్తుంది, ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది కదా. నేను అనుకుంటే నేను నెక్స్ట్ 3 months లో చనిపోగలుగుతా. నాకు రాబుద్ది కాదు అప్పుడు. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలో పోరాదండి, మేము చూస్తాం. ఇంటర్వ్యూలో నేను కావాలంటే నేను పోయే ముందు ఇట్లా కెమెరాలు పెట్టి కూడా పోగలుగుతా, అది చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో పోయి మళ్ళా వచ్చి ఇక వచ్చాడు ఎందుకు, మీ అట్లే మైక్ పెట్టుకొని మీ ఆత్మకి వెళ్ళిపోండి, నేను మా ఇంటర్వ్యూ చేస్తా, వాయిస్ వినిపించేయండి, వీడియో కాల్ చెప్తా. వీడియో కాల్ అసలు చెప్తుంటే నాకు మనిషి అట బట్టలు మార్చుకునేటట్టు వెళ్తాడట, ఆత్మ బయటికి మళ్ళీ వద్దంటే మళ్ళీ లోపలికి వస్తాడట. అంటే గురువు పర్మిషన్ లేని పోరాదు. అదే గురువు పర్మిషన్. అఘోరాలకు రానంత వరకు మన జీవితం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెక్క బతకవచ్చు. ఒకసారి గురువు దీక్ష తీసుకున్నామా అంటే అయిపోయింది అక్కడికి. ఆయన ఏది చెప్తే అదే మనం చేయాల్సి వస్తుంది. ఉండురా అంటే ఉండాలి, 1000 సంవత్సరాలు బతుకుంటే 1000 సంవత్సరాలు బతకాలి, తప్ప ఇష్టం ఉన్నా లేకుండా ఉండాలి. సరే ఒక మాట, ఇప్పుడు మీరు దేవుళ్ళతో మాట్లాడి, మీ ఆత్మ బయటికి వెళ్ళింది కదా, ఏదైనా ఒక దేవుడితో మాట్లాడి ఈ సృష్టి రహస్యం ఏందో కనుక్కోరా? మీకు కనెక్షన్ ఉంది కదా, మీరు ఎట్లయినా అఘోరాలు, మీరు మోక్షాన్ని ఇచ్చే వాళ్ళు. సృష్టి రహస్యానికి దేవుని దాకా అవసరం లేదు, మీరు చెప్తారా? నేను చెప్పగలుగుతా. సరే, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాని కర్మానుసారం వెళ్తుంది. అదే కర్మానుసారంగానే ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నేనే చనిపోయిన ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మంచి పనులు చేసిన, ఇప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చెడు పనులు చేసిన నా ఆత్మ ఎటు వెళ్తుంది? ఈ 2 విధాలుగా చెప్పండి. మీరు మంచి పనులు చేసారు, చెడు పనులు 2 చేసారు అనుకుందాం. ఓకే, ఓ టైం వరకు మీకు సఫరింగ్ ఉంటుంది, ఓ టైం వరకు ప్లెజర్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సఫరింగ్, ఎక్కడ ఉంటుంది ప్లెజర్, ఎక్కడ ఉంటుంది? సఫరింగ్ ప్లెజర్ అంటే బాడీని బట్టి ఉంటుంది. ఆత్మ ఎప్పటికి ప్లెజరే ఉంటుంది, అల్టిమేట్ ప్లెజర్ ఆత్మలే ఉంటుంది. శరీరం వదిలేసినామా అంటే మంచి ప్లెజర్ ఉంటుంది. కానీ డెవిల్ అన్నది కూడా ఒక బాడీ, ఆ బాడీలో మీ ఆత్మ పడ్డది అనుకోండి మీకు నరకం ఎక్స్పీరియన్స్ అవుతారు. దేవుడు అనేది కూడా ఒక బాడీ, మనం పూజించే దేవతలు ఒక బాడీ, అది కూడా దాంట్లో ఆత్మ పడ్డది అనుకోండి మనం ప్లెజర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళదా? పైన కింద సినిమాలలో అది అన్ని ఇక్కడనే ఉన్నాయి, అన్ని ఇక్కడ. స్వర్గలోకం ఈయనే ఉంది, నరకలోకం ఈయనే ఉంది. ఆకాశం పైన ఏముంది? ఆకాశం పైన ఏముంది, అదే స్పేస్ ఉంది, ప్లానెట్స్ ఉన్నాయి. అంటే మేము చూసిందే చెప్తున్నాను, మీరేం కొత్తగా చెప్తారు. వామ్ హోల్స్ ఉంటాయి, వామ్ హోల్స్ లోకి పోతే వేరే లోకాలు కూడా పోవచ్చు. మీరు వెళ్ళిరు ఎప్పుడైనా లోకాలకు? ఏ లోకాలకు వెళ్ళారు? చాలా లోకాలకు పోయినా. చాలా లోకాలు కాదు, ఒక 2 లోకాలు చెప్పరాదండి. ఒక లోకాలు అంటే ఆత్మల దయాల లోకాలు అది పోయినా, ఈ దైవలోకం అది అంటారు అక్కడ. దైవలోకం పోయినరా? దైవలోకంలో ఏముంటది, ఎలా ఉంటది దైవలోకం? ఏమిటి ఇట్లనే బిల్డింగ్లు, వాళ్ళ మనుషులు, అట్లా ఒక సివిలైజేషన్ ఉంటది. అక్కడ మా కెమెరా పంపిస్తే షూట్ చేసుకొస్తారా? లేదు, అట్లా ఛాన్స్ లేదు. దైవలోకంలో ఏమేమి ఉంటాయి? ఏముండదు, నేను కొంచెం సేపే ఉన్నా. చాలా లోకాలు ఉంటాయి, చాలా మనం ఒక్కలమే తోపు అనుకుంటాం కానీ మనం వేస్ట్. ఎన్నో ఉన్నాయి మనకన్నా తోపులు, చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి. నాగలోకంకి వెళ్ళారా ఎప్పుడైనా? నాగలోకం ఎందుకు కాటెత్తాయన పాములు? నన్ను వాడాని వెళ్ళాలి, పట్టుకోలే. అంటే మిమ్మల్ని పట్టుకోపోతారా? అంటే ఎప్పుడు వెళ్తారు? నిద్రలో పోయినప్పుడు వెళ్తారా? ప్రతి లోకానికి ఒక గార్డియన్ ఉంటాడు, ఆ గార్డియన్ పర్మిషన్ లేని మనం వెళ్ళలేము. ఈవెన్ ఇక్కడ కూడా కాశీకి కూడా కాలభైరవ స్వామి గార్డియన్ ఉంటాడు. కాలభైరవ స్వామి పర్మిషన్ లేనిది ఆయన అనుకోండి మనం కాశీకి పోలేము. అందరూ కాశీకి ప్లాన్లు వేస్తారు పోదా అని చెప్పి, టూర్ రూట్ అది అని అంటారు. కొందరు ప్లాన్ వేయకుండానే అక్కడికి పోతారు. కాశీ అని కాదు, సాయిబాబా, మన షిరిడి కూడా, ఏ ప్లేస్ అయినా, తిరుపతి కూడా, మథుర కూడా, ఏదైనా కానీ వాళ్ళు మనకన్నా హైలీ ఎవాల్వ్డ్ బీయింగ్స్. వాళ్ళ పర్మిషన్ లేని మనం పోతా అనుకుంటే పోలేము మనం. ఇక్కడ సిద్ధాశ్రమం కూడా ఉంటుంది హిమాలయాలలో, యోగులాలీలు ఉంటారు అంటారు కదా, ఆడ కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటే మనం పోవచ్చు. అక్కడ ఎవరైనా ఒక్కరు ఉండాలి, మనకి అందరి పర్మిషన్ అవసరం లేదు. మన మనిషి ఎవరైనా ఉంటే పోవచ్చు. అండ్ భూమి కింద ఏముంది? భూమి కింద నాది మట్టి, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అవి ఉంటాయి. అవన్నీ పొలం దున్నేటోళ్ళకి కూడా తెలుసు. అవును. ఇక మీరేంది కొత్తగా అఘోరగా నేను చెప్పేది? కింద ఏమైనా లోకాలు ఉన్నాయా, లేకుంటే? కింద లోకాలు పైన లోకాలు అని కాదు, లోకాలు ఉన్నాయి. కొన్ని లోకాలు మంచిగా ఉంటాయి, చిల్లు ఉంటాయి. ఇక్కడ ఏసీ వేసుకొని ఎంత బ్రైట్గా ఉంది ఇట్లుంటాయి. కొన్ని లైట్లన్నీ బంద్ చేసేస్తే మస్క ఎట్లుంటుంది అట్లుంటది. కొందరు ఎంజాయ్మెంట్లు ఉంటారు, కొందరు ఏడ్చుకుంటూనే ఉంటారు. కొన్ని లోకాల అందరు ఆత్మలని బాధలనే ఉంటాయి, పాపాలు చేసిన వాళ్ళు. అట్లా రకరకాల లోకాలు ఉంటూనే ఉంటాయి. ఇక మేము చూడలేం కాబట్టి ఏదంటే చెప్పేస్తాం. అంతే కదా, అంతే.
అదే కదా, అంతే. మీ నవ్వులనే అర్థమవుతుంది. ఎందుకు ఈ జనాలను మోసం చేయడానికి? డబ్బు కోసమేనా ఇదంతా మీరు చేసేది? ఎందుకు డబ్బు? ఎందుకు మీకు మోక్షం? మీకు మోక్షం ఇప్పుడు మేమంటే డబ్బు పిచ్చి బట్టి మేము ఏదో చేయాలని మేము చేస్తున్నాము. మీరు ఆల్రెడీ మీ గురువుతోని మోక్షం పొంది మళ్ళీ మీ ఆత్మ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మీరు ఇద్దరికి మోక్షం కలిగి అంటే మీ ఇద్దరికి తయారు చేయాలి మీలాగా అని చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు ఈ డబ్బు పిచ్చేంది? డబ్బు ఉంటే ఇద్దరు కాదు 20,000 మందిని కూడా తయారు చేయొచ్చు. ఎలా? విద్య కావాలి కానీ డబ్బు ఎందుకు? విద్య ఏముంది, నాకేం ఖర్చు, గైడెన్స్ ఇచ్చుడేనా కూర్చోబెట్టి సాధన చేస్తాడా లేదా ఇబ్బంది కొడితే ఆడే సాధన చేస్తాడు అంతే. ఓకే, పూనిందా? ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాదు. చెప్తున్నా, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ వెరీ ఆల్ రైట్. నవ్వుతుంటే ఏమన్నా పూనిందని నాకు భయం అవుతుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నాకు వణుకుడు పుట్టింది. అంటే భారతదేశంలో ఉండి కూడా భారతీయత ఆధ్యాత్మికత పైన ఉన్న అవగాహన చూస్తూ ఉంటే కొంచెం అప్పుడప్పుడు నవ్వు వస్తుంటది. మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు వస్తుంది. అంతే, అది కామన్. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా నాకే అర్థమైతే లేదు. అంటే మీరు చెప్పే విధానంలో ఎట్లుందంటే నేను ఎదుటంగా మీ ముందట ఒక పిచ్చోళ్ళ కూర్చొని వింటుంటే ఇక చెప్తానే ఉన్నారు, చెవిటోడి ముందట శంఖ ఊగినట్టు ఊతనే ఉన్నారు మీరు. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ప్రపంచం అంతా అట్లే ఉంది. ప్రపంచం కాదు, మీరు వేరే దగ్గర ఇన్లే నన్ను ఏడికాకి ట్రోల్ చేసి ట్రోల్ పక్కన పెట్టండి, ఇలా చేస్తే ట్రోల్ అవుతారు. నేను అనేది ఏంది, మీరు మోక్షం పొందిన తర్వాత డబ్బు వ్యామోహం ఎందుకు ఉంది? మీరు ఆల్రెడీ మీరు మోక్షం, మీ లైఫ్ కి మోక్షం కలిగించుకోవాలని మీరు అయిపోయారు. మళ్ళీ దీని తర్వాత డబ్బు అనేది ఎందుకు వచ్చింది? డబ్బు ఎందుకు అంటే, నేను మోక్షం పొందిన నాకు బిల్డింగ్ కట్టేయండి అంటే కాంట్రాక్టర్ ఎవరు కూడా చెయ్యడు. సరే అంతో ఎంతో డిస్కౌంట్ ఇస్తాడు కావచ్చు, కానీ ఫ్రీగా ఎవరు పని చెయ్యరు. డబ్బులు ఇస్తేనే పని చేస్తాం గురూజీ అని చెప్పి చెప్తారు. అందుకు నాకు ఆశ్రమం కట్టుకోవడానికి, సాధకులను తయారు చేయడానికి డబ్బే కావాలి. డబ్బుతోనే పని అయిపోతుంది. ఒకసారి నాకు 10,000 కోట్లు జమైనాయి అన్నప్పుడు 10,000 కోట్ల 10,000 కోట్లు 10,000 అడిగినట్టు అడుగుతున్నావు ఏందయ్యా? 10,000 కోట్లు నేను ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తా. నేను ఎంత సరే తింటాం, ఎంత తింటాం ఓ రోజులో 8 సార్ల కంటే ఎక్కువ తింటామా? నేను 8 సార్లు తినగలుగుతా? 8 సార్ల కంటే ఎక్కువ తింటామా? తినాం. ఎంత తాగుతాం? నేను మంద తాగుతాం. ఎంత తాగుతాం? ఓకే, ఇవి ఏమున్నాయి ఇంకా పెద్దగా ఎంజాయ్ చేసేటి? సరైన వస్తువులు కొనుక్కున్నా కూడా ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఇస్తుంది? దానికని ఇంకోటి కనిపించినంత వరకే ఎంజాయ్మెంట్ ఇస్తుంది. అది బేసికల్గా ఉండేది ఏంటిది? ఫుడ్, వాట్ ఎవర్ బేసిక్సే కదా. బట్ నా టైం లిమిటెడ్. నేను ఎప్పటికీ ఎక్కువ 100,000 సంవత్సరాలు బతకాలని ఇంటెన్షన్. 100,000 బతుకుతావా? నేను అనుకుంటే బతకాలుతా. అనుకోనని చెప్పారు, అది అయిపోతుంది. నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు 10,000 నీ మృత్యువు చేతులోనే ఉందా? అవును, 100% బాండ్ పేపర్ మీద రాసిస్తా. కొంచెం మరీ ఎక్కువ అయితే లేదా? లేదు, ఇప్పుడు నేను కత్తి తెచ్చి పొడుస్తున్నదావా? ఏదో జరుగుతుంది, నన్ను మరణం ఉండదు. నేను శివునితోనే దీక్ష ఉందా అని చెప్తున్నా కదా. మేము చూడలే కాబట్టి పర్మిషన్ లేదు. నేను బోరా శివుడితోని దీక్ష చేసిన అంటో, శివుడితోని ఆడుకున్న యమలోకంలో అంటో, శివుడితోని మంచి కూర్చొని చేసిన అంటో అన్ని చెప్తాం, మేము చూడలే కాబట్టి. సరే, ఇప్పుడు ఆశ్రమం డబ్బులతోనే ఆశ్రమం తయారవుతుంది. 10,000 కోట్లు ఉంటేనే ఎంతమంది అఘోరా అయిదాం అనుకుంటుర్రో. మనం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్కి అయిదాం అని చెప్పి. వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి అయిన ట్రైనింగ్, వాళ్ళకి అయిన ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం సమకూర్చుకోగలుగుతాం. కొన్ని స్టార్ట్ చేసి ఇక డబ్బులు వస్తాయి, వాళ్ళు సర్వీస్ ఎవ్వడు ఇయ్యడు. హిందువులకి హిందూ ధర్మం మీద ఇంత కూడా ఉండదు, మాట్లాడానికి చెప్తారు అంతే. రూపాయి ఎవరు తీయడు. అంటే అఘోరాగా మీరు ఒక ఆశ్రమం తయారు చేయాలని అంటున్నారు. అంటే డాక్టర్ నలుగురికి ఉపయోగపడతాడు, ఇంజనీర్ ఒక నలుగురికి ఉపయోగపడతాడు, స్కూల్స్ అనేది అందరు సపోర్ట్ చేస్తారు. మీ అఘోర్య విద్య దేనికి ఎందుకు అవసరం పడుతుంది? అఘోర్య విద్య ఎందుకు అవసరం అంటే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫుల్ఫిల్ అవ్వడానిక? మోక్ష స్థితి రావడానికి హెల్ప్ అవుతుంది. ఎవరికి తెస్తారు మోక్ష స్థితి? సాధకులకి. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి. ఈ గురు శిష్య పరంపర అన్నది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ డబ్బు అనేది ఎందుకు వచ్చింది? మీరు తపస్సు అవి చేసుకోవాలంటే అడవిలలో పోయి చేసుకోవచ్చు కదా. అడవిలల్లా ఎక్కడైతే అడవిలల్లా? అవును, ఎందుకు కాదు? అడవిలల్లా. మళ్ళీ ఆశ్రమాలలో అవుతుందా? అవుతుంది. ఇదే పెద్ద స్కెచ్ తోనే దిగినట్టున్నారు. చాలా పెద్ద స్కెచ్. 10,000 కోట్లు ఉట్టిగా కాదు. నేను అంతా పక్కడబందీగా ఉన్నా. 10,000 కోట్లు ఎట్లా సంపాదించాలి, ఏడు నుంచి మనకు వస్తుంది లీగల్ గా, జెన్యూన్ గా. ఎవరు అడిగినా కూడా వాడిని ఏంద్ర అనేటట్టు మనం ట్రాన్స్పరెన్సీ. ఇప్పటిదాకా ఎవరైనా సంప్రదించారా మీరు దేని గురించి? మీ ఆశ్రమం గురించి, మీ 10,000 కోట్ల ఆశ? డొనేషన్ కా? నేను డొనేషన్ కి ఎవరి దగ్గర లేదు. నేను ఇన్వెస్ట్మెంట్ అడుగుతా పబ్లిక్ ని. నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, ఇది బిజినెస్, ఇది ఆశ్రమం బిజినెస్, నేను ఇట్లా చేతబడి తీయగలుగుతా, నేను ఇట్లా మనుషుల జాతకాలు చేంజ్ చేయగలుగుతా, నేను ఇట్లా వాళ్ళకి మంచి చేయగలుగుతా. ఇంకో సెకండ్ ఏం చెప్పారు? చేతబడి చేయగలుగుతా. ఇంకొకటి సెకండ్
వాళ్ళ జాతకాలు చేంజ్ చేయత అన్నారు కదా, వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేసే బదులు మీ జాతకం మీరు చేంజ్ చేసుకుని 10,000 కోట్లు సంపాదించవచ్చు కదా. చేసుకున్నా కదా. ఏం చేసుకున్నారు? రుద్రాక్ష మాల వేసుకొని ఆ గుడ్డలు వేసుకొని వచ్చారు. ఏం చేంజ్ చేసుకున్నారు? నా జాతకము, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తా, దీన్ని పట్టుకుపోయి మీరు ఎక్కడన్నా జాతకం పోయి నా జాతకం ఇచ్చినా మీరు పోయి జాతకం చూపిస్తే ఎక్కడ కూడా రాసి ఉండదు నేను ఇది అయినా అని చెప్పి. నా జాతకంలో ఎక్కడ కూడా మీకు ఉండదు ఈయన ఇట్లా ఒక ఇది అవుతాడు ఈ గురువు అవుతాడు అని చెప్పి ఎక్కడ ఉండదు. నేను చేంజ్ చేసుకునే వాటికే కదా నేను అయినా. అది మాకేం తెలుసు మీరు చేంజ్ అయ్యారా చేంజ్ కాలేదా? ఇప్పుడు జాతకం చెప్తుంది కదా, మీరు అన్నట్టు జాతకంలో ఏం చేంజ్ అయ్యారు? సరే మీరు ఏం చేంజ్ అయ్యారు? మీ జాతకంలో లేదు, మీ జాతకంలో మీరు ఏదో కలెక్టరో లేకుంటే పోలీస్ అవ్వాలని ఉంది, మీరు ఇది అయ్యారు, మీ జాతకం మార్చుకొని అయ్యారు, మీరు మార్చుకున్నారా? మీరు మార్చుకున్నా, నేను మళ్ళా నాకు తిరగ రాసుకున్నా. వెరీ గుడ్, మీరు తిరగ రాసుకుర్రా? మళ్ళీ తిరగ రాసిన దాంట్లో 10,000 కోట్లని ఎందుకు తిరగ రాసుకోలేదు? రాసుకున్నా అంటున్నా కదా, 10,000 కోట్లు కాదు, నేను ఎక్కువ రాసుకున్నా. కాకపోతే ఆ నెంబర్ చెప్తే మరి వద్దులే, ఎప్పటికే చచ్చిపోయినా మేము, రెండు పడిపోయినా మాకు కానీ 10,000 కోట్లు. అందుకే 10,000 కోట్లే చెప్తున్నా. అదే మీరు ఆ 10,000 కోట్లు వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే బదులు మీరు శివుడితోనే డైరెక్ట్ కాంటాక్ట్, శివుడితోనే సాధన చేశారు కదా. శివుడినే అడిగితే ప్రసాదిస్తాడు. చెప్పిండు, ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? నువ్వు ఇట్లా ఒక గట్టిగా నీ శరీరం గట్టిగా చేసుకో, నీకు అమౌంట్ వచ్చేసి. వేరేదేం గట్టిగా చేసుకోమని లేదా? శరీరం ఒకటేనా? ఏం మాట్లాడుతున్నారు? సరే, శరీరం గట్టిగా అంటే ఏంటిది? సరే, మొన్ననే నన్ను ట్రోల్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్, అది పక్కన పెట్టి. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మొన్న చాలా అంటే చాలా గట్టిగా ట్రోల్ చేసారు. 3-5 అని చెప్పి నన్ను వైరల్ చేసి ఇజ్జత్ తీసేసి ఇంటర్నెట్ లో. నేను శివునికి చెప్పిన ఇది ఎంతవరకు కరెక్ట్, నేను నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకున్నా, నన్ను ఇట్లా బద్నాం అవుతున్నా, నేను నాకు న్యాయం కావాలి, మరి ఎంతవరకు ఇది అని చెప్పిన. శివుడే చెప్పిండు నాకు మొన్న, కావాలంటే ఎవరెవరు డౌట్ పడుతురో నీ మీద వాళ్ళు శివాలయంకి వెళ్ళుమను, చేతిలో నీళ్లు పోసుకోమను, ఏదో ఒక మెయిన్ శివలింగం అవసరం లేదు, ఆ చుట్టుపక్కల ఏదో ఒక శివలింగం మీద పోయిమను, పోసి అడుగుమను క్వశ్చన్ ఎప్పుడు ఈయన నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకున్నా లేదా, తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ జవాబు తెలవాలని చెప్పి వేయమను. ఆ శివాలయంలోనే వాళ్ళు బయటికి వెళ్ళక ముందే వాళ్ళకి జవాబు నేను చెప్తా అని చెప్పి శివుడే చెప్పింది. ఇది అంత ఎక్స్ట్రా హైపోథెటికల్ ఉంటుంది, కానీ ఇది ఒక సైన్స్, ఇది ఒక సబ్జెక్ట్, ఇది దీన్ని మాస్టర్ చేయాలి. నేను నినాకం మొన్న తయారు కాలే, 10 years వెనకాల తీరు చూసుకుంటే 12 years ఎవ్రీ డే సాధన, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి, ఎన్నో ఇంజురీస్, ఎన్నో ట్రైనింగ్. మొన్న కూడా నాకు మళ్ళీ ఇంజురీ అయింది ఈ పూజలలో, దాంట్లో రివర్స్ ఇంజరీ కావద్దు కదా, మీరు అన్ని చేసిన వాళ్ళకి మీకు బాడీ ఇంజరీ అట్లా ఉండదు, ఎందుకు అయితేనే ఉంటాయి ట్రైనింగ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఏమంటారు, శివాలయం దగ్గరికి వెళ్ళేసి శివుడి దగ్గరికి వెళ్ళేసి లింగం దగ్గర వెళ్ళి నీళ్లు పోస్తే, చేతిలో నీళ్లు పోసుకొని ఈయనకు మీరు నిజంగా దీక్ష ఇచ్చిరా లేదా, నాకు ఈ శివాలయం నుంచి బయటకు అయ్యే లోపల జవాబు తెలవాలి అని చెప్పి వేయండి నీళ్లు, అభిషేకం చేయాలి. అవును, ఓకేనా? నేను రెడీ, ఎవరైనా రెడీ, ఇద్దరం వెళ్దామా? ఇప్పుడు మీరు ఒక్కరే పోండి, నేను అవసరం లేదు. మళ్ళీ మీరెందుకు సంబంధం? మళ్ళీ మీరే కదా నాకు జవాబు కావాల్సింది. జవాబు మీకు అక్కడే అక్కడ కాదు, మీరు కూడా అక్కడ ఉండాలి కదా. నేను ఎవరి కోసం వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడికి? నేను ఏమంటున్నా, మీకు పర్సనల్ గా జవాబు కావాలి. మీరు పర్సనల్ గా నాకే చెప్తాడు కదా శివుడు. ఏం చెప్తున్నా, శివుడు అక్కడ మీ శివాలయం నుంచి బయటకి వచ్చే లోపల శివుడే చెప్తాడు అంటున్నా. నేను శివుడు చెప్పని అబ్బా, నేను అనేది శివుడు కోసమే నేను చెప్తున్నాను. ఈ గురు అఘోరి స్వామి గారు ఫేకా రియలా గురుజీ, మళ్ళీ ఆయనకి మీరు మాట్లాడారా లేదా అని నేను అడుగుతా, దీక్ష పొందిన నేను అడుగుతానా, ఆయన ఏం చెప్పి నాకేం డౌట్ ఉందో నేను శివుడిని లింగం మీద అభిషేకం చేసి నీళ్ళభిషేకం చేసి నేను చెప్తాను. శివాలయం నుంచి బయటకి వచ్చే లోపల మీకు జవాబు వచ్చేసేస్తుంది. అదే అందుకోసం అక్కడ జవాబు వచ్చే ముందు మీరు ఉండాలి. నేను ఉండా అంటున్నా. ఎందుకు ఉండరు? నేను శివుడిని అడుగుతా జవాబు రాకపోతే, అట్లా ఎట్లా మోసం చేసినాను అని చెప్పి. ఇక నవ్వుతేనే అర్థమవుతుంది మీరు ఎంత ఫేక్ అర్థమవుతుంది. నేను గట్స్ చేసి నేను చెప్తున్నా కదా, ఎంతమంది మీకు కామెంట్ పెట్టిరో నాకు అవసరం లేదు, ఎంతమంది మీకు ట్రోల్ చేసినా ఆన్ కెమెరానే చెప్తున్నా. నేను వచ్చి ఎందుకు, మీరే పోయి మీరే చెప్పండి కదా మీకు జవాబు వచ్చిందే లేదా అడగాలి. నేను నిన్ను నిలబట్టి సాక్షాత్ దేవాలయంలో నిలబట్టి శివాలయంలో నిలబట్టి అడగండి. ఇక్కడ లింగం లేదు కదా, నేను అడగడానికి ఏముంది? అందుకే అంటున్నా, మీరు శివాలయంకి వెళ్ళండి, ఇగో ఒక దోషి ఉన్నప్పుడు ఆ దోషితో పాటు అక్కడ జవాబు చెప్పేవాడు, అంటే మనకు అక్కడ ఎవరైతే సమస్య ఉన్నదో తొలగించేవాడు సర్పంచ్ ఒకడు కూర్చుంటాడు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఊర్ల పంచాయతీ ఎట్లా చెప్తారు, ఒక దోషి ఉంటాడు, ఒకడు బాధపడ్డవాడు ఉంటాడు, అవునా? తర్వాత మధ్యలో ఎవరు ఉంటారు, పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద రాయుడు లాగా ఉంటాడు. ఇద్దరు ఉంటేనే కదా అక్కడ జవాబు వచ్చేది. సరే, దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు అనుకుంటారు శివాలయంలోనే శివుడు ఉంటారని చెప్పి మీరు అనుకుంటారు. మీరే కదా శివాలయంకి వెళ్ళమన్నా, నేను ఇక్కడ కూడా ఉందని అంటున్నాను. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇక్కడ కూడా నా మనసులో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా గాలిలో ఉన్నాడు, మీ రూపంలో ఉన్నాడు, అన్న రూపంలో ఉన్నాడు. నేను శివుడిని ఇప్పుడే ప్రశ్నించమంటే ఇక్కడనే ప్రశ్నిస్తా, నాకు జవాబు వస్తే చెప్పండి. ఇప్పుడు నేను ఎట్లా ప్రశ్నించాలి చెప్పండి.
శివాలయంకి పోయి ప్రశ్నించండి. మళ్ళీ శివుడు ఎక్కడైనా ఉంటారని మీరే అన్నారు కదా ఇప్పటిదాకా. అవును ఉంటాడు అన్నారు. నాకు శివుడు చెప్పింది ఉన్నదంటే చెప్తున్నా. నేనైతే ఏమనలే కదా, నేనైతే దేవుడు ఎక్కడ ఉంటాడని నమ్మినా. మీరు ఇప్పటిదాకా శివాలయం అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే శివుడిని ఇక్కడనే ఇప్పుడు నేనే ఇప్పుడు ప్రశ్నించాలంటే ఏం ప్రశ్నించాలి చెప్పండి, నేను ఇక్కడ జవాబు దొరుకుతుంది. శివుడు ఎక్కడంటే అక్కడ ఉంటాడు కదా. నాకు ఇట్లా బంధమైనా నేను బాధపడ్డా, ఇది ఎంత వరకు నన్ను ట్రోల్ చేస్తారు ఇట్లా అని చెప్పి నేను అడిగినా. నువ్వు గురుదేవ్ నువ్వు అడిగినావు నానా బుజ్జి కన్నా అని చెప్తా విను. నువ్వు అది చెప్పరా అది ఏముంటది, లేదు నాన్న వాళ్ళని పంపి నేను చెప్తాను ఇట్లా అభిషేకం చేయమని చెప్పిండు. కరెక్ట్, నేను దానికి రెడీగా ఉన్నా. చేయండి, మీరు రండి చేసి మీరు చెప్పండి రిజల్ట్ ఏమొచ్చిందని. మీరు అక్కడ ఉంటే నేనే కదా చెప్పేది. నేనే మళ్ళీ అదే అంటే మా కెమెరా వాళ్ళు ఉంటారు, మా అన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కెమెరా ఉంటది, నేను లోపలికి వెళ్తాను, మీరు నా పక్కన ఉండండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీకు పక్కన ఉన్నా సపోజ్ ఇక లేదు ఇక అయిపోయింది. ఇక నేను ఉంటేంది లేకుంటేంది మీకు తెలియాలి ఆన్సర్ అంతే. ఎవరి కోసం వెళ్తున్నా నేను? మీకోసం వెళ్తురు, మీ ప్రశ్నకి జవాబు కోసం వెళ్తురు. ఆ ప్రశ్న ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారు. నేను ప్రశ్న నేను జవాబు కోసం వెళ్తున్నా. నేను చెప్తున్నా, నేను శివుని దగ్గర దీక్ష తీసుకున్నా 1.5 years బ్యాక్ అని నేను చెప్తున్నా. అవును, మీరేమంటూ రే ఇదంతా ఫేక్ ముచ్చట. ఫేక్ అనలే నేను ఇప్పటిదాకా. ఫేక్ అన్నా అన్న ఫేక్ అన్నా ఫేక్ అన్నా కామెంట్లలో నేను ఫేక్ అనలే. నేను తెలుసుకుందాం అంటే శివుడు అనేటాయన మీకు ఒక్కరికేనా? మేము కూడా భక్తులమే కదా. నేను కూడా ఇది దిగుతలేరు కదా ఫీల్డ్ లకి. అయ్యా శివుడు అయితే నీకు ఒక క్లూ ఇచ్చాడు కదా, నువ్వు ఏమన్నా బాధపడ్డావు, నేను ట్రోల్ అవుతున్నా స్వామి నన్ను నిర్పి అని అన్నావు. గురువుగా శివుడు ఏమన్నాడు, నానా ఇది ప్రూవ్ చేసుకో, ఎవరికైతే డౌట్ ఉన్నది తెప్పి నా శివాలయం కానీ నేనే చెప్తా అన్నాడు కదా. నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. వెళ్ళండి, వెళ్దాం అనండి. నన్ను తీసుకొని రమ్మని చెప్పలే కదా శివుడు కూడా. నువ్వు వాళ్ళని తీసుకొని రా అని చెప్పలే కదా. వాళ్ళని నమ్మను అంటే నీకు శివుడి ఆలయంలో ప్రవేశం లేదా? నేను పోను శివాలయంకి అసలు. ఎందుకు? నాకు అవసరం పడది. నాకు శివుని ఎనర్జీ నా లోపలనే మేనిఫెస్ట్ అవుతుంది. నాకు నేను తాగుతాయనని మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు. ఇక ట్రోల్ పక్కన పెట్టండి, సమాధానం లేదు మీ దగ్గర. శివుడు ఆయనకి మనం ఆకారం ఉంటుంది ఉండదని కాదు. పాయింట్కి వచ్చిన తర్వాత మనం శివుని తాగొచ్చు, టేస్ట్ ఉంటాడు శివుడు కూడా. ఏంటిది శివుని తాగొచ్చు అంటే ఎట్లా చెప్పాలి, మళ్ళీ ట్రోల్ అవుతుంది కావచ్చు. ఎట్లా చెప్పండి, ఇక మీరు అన్ని చేసేదంతా అవే ఉన్నాయి. ఎట్లా చదివేది పోతావని వేపుతా ఇంకేం చెప్పండి. శివుడు మనం అనుకుంటున్నాం శివుడు అంటే లింగము అది ఇది అని చెప్పి. ఆ లింగంలోకి వెళ్ళిందంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే బయటకు వెళ్తుంది. రియల్ శివుడు ఉంటాడు, ఆయన కాళ్ళు చేతులతో కూడా ఉంటాడు, మంచి మస్క్యులర్ బాడీ, టాలు మంచిగా అంత ఉంటది. నాగపాము అయితే ఉండదు నేను చూసినంత వరకు. పైన గంగామాత ఉండదు, మెల్ల నాగపాము ఉండదు, చంద్రుడు కూడా ఉండదు. నార్మల్ మనిషిలానే ఉంటాడు. హైట్ పర్సనాలిటీ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. శివుడు హైట్ నాకు ఇప్పుడు 4 floors అంత ఉంటాడు. ఉంటాడు ఇప్పుడు మన 9 feet or 6 to 9. సరే ఓకే. మన నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టేప్ గానీ అది మెజర్మెంట్ తీసుకెళ్ళి ఫోటో ఇద్దామని ట్రై చేసిన. చేస్తేనే నాకు పనిష్మెంట్ ఇచ్చిండు. అప్పటి నుంచి నాకు ధైర్యం చాలే ఇంకోసారి. చెప్తుంటే కొంచెమన్నా ఏమనిపిస్తలేదా? ఎందుకు నా నోట్స్ మాటలు ఇవన్నీ? శివుడితోనే సెల్ఫియా, దేవుడితో ఏం ప్రయత్నం చేసినా? దేవుడికి మనము సాక్షాత్తు చూడాలంటే మన గర్భగుడిలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి 2 కళ్ళు సరిపో, భయమే. అంటే మనం ఆ దేవుడిని అంత దర్శించుకోలేము. ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలనుకుంటే ఎంతో భాగ్యం ఉండాలి. కొంత దరిద్రాలకైతే అది కూడా దక్కదు. కానీ మనం వెళ్ళినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా మనం అంతా చూడలేని శక్తి ఉంటుంది. అంటే ఒక మానవుడికి అవి చూడలేంది మీరు శివుడితోని మాట్లాడుతున్నారు, మీ కళ్ళతో చూశారంటే ఎట్లా నమ్ముతారు? నేను ఇదే జరిగింది నాకు. నేను ఇట్లనే దేవుడిని అంత భాగ్యం మీరు పొందినరా? భాగ్యాన్ని పొందినోడు ఇక్కడ కూర్చుంటాడా? అదే మా గురువు నాకు ట్రైనింగ్ ఇచ్చిన. ఏం ట్రైనింగ్ ఇచ్చిండు మీ గురువు? ఏవడా గురువు తీసుకోరా, నాకు కూడా ట్రైనింగ్ ఇవ్వను. దేవుడితోని కూర్చొని సెల్ఫీ అన్న చూడు, అక్కడనే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. ఓకే మొత్తం చెప్పండి. చెప్పండి. మళ్ళీ ట్రోల్ చేద్దామని ట్రోల్ కి అడుగుతలేనండి, నా ప్రశ్న అడుగుతున్నా. నేను ఇప్పుడు ఎక్కడైనా కూడా మనం దేవాలయంలో గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక వైబ్రేషన్ అని ఉంటది. మనకు అంత ధైర్య సాహసాలు ఉండవు మానవుడికి. మనం దేవుడిని చూసే అంత శక్తి ఉంటే మానవుళ్ళు ఎందుకుంటాం మనము? అట్లేం లేదు, వాళ్ళు ఏదో వాళ్ళు ఒకప్పుడు సాధన చేసి అట్లా అంతే. ఎవరు దేవుళ్ళ? అంతే. ఇప్పుడు శివుడు కూడా దేవుడు కాదా? దేవుడే. శివుడు సాధన చేసి దేవుడు అయ్యిండు. వెంకటేశ్వర స్వామి తపస్సు చేయలేదా? సాయిబాబా తపస్సు చేయలేదా? ఇప్పుడు నేను కూడా చేసిన, నేను కూడా ఆ పాయింట్కి వచ్చిన. అట్లా అంటే
ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళతో కొలవాలంటవా? కొలుమంటలే నేను. మళ్ళీ సాధన అని ఎట్లా అంటారు మీరు? మీరు నన్ను ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ట్రోల్ అనే పదం ఎందుకు వాడుతారు? నాకు డౌట్ ఉంది. అంటే శివుడు తపస్సుతోనే దేవుడు అయ్యాడా? ఆయన దేవుడు కాదంటారు. ఎవరైనా తపస్సుతోని ఆ పాయింట్కి రావచ్చు, మీరు కూడా రావచ్చు. మీరు కూడా మీ పేరు ఇట్లా ఒక డివినిటీ లెక్క అయిపోవచ్చు. నేను అయిపోయినా. అంటే ఇప్పుడు శివుడు అనేవాడు ఎవరు? శివుడు అనే వ్యక్తి ఒక ఏలియన్. అంటే ఇప్పటిదాకా మనం దేవుడుగా భావించి సృష్టికర్త అనేది కాదా? వీళ్ళందరూ ఏలియన్లే. వాళ్ళు సృష్టికర్త ఎవరు? సృష్టికర్త పరమాత్మ వేరు, ఆయన వేరు. ఆయన కలవాలి మీరు ఇంకా పరమాత్మ కలిసిన ఆయనను కూడా కలిసిరా? ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఆయన ఎట్లుంటాడు? నిరాకారంగా ఉంటాడు. అంటే మీకు ఎట్లా కనిపించింది? అంటే మాకు సినిమాలో చూసి అసలు ఆయన తట్టుకోలేము మనం. మీరు తట్టుకున్నారా? ఇక నేను ఇక్కడ చెప్పినా కదా ఇప్పటిదాకా దేవుణ్ణి చూస్తే తట్టుకోలేమన్నాం కదా, ఇప్పుడు ఇది ఒక శృతి కల్పిస్తున్నాం. శివుడిని కలిసి అనుకుందాం సపోజ్, ఓ రోజు వరకు 2 రోజుల వరకు 3 రోజుల వరకు ఏదో ఒక వైబ్ ఉంటది. పరమాత్మని కలిసి అనుకోండి, ఏడాది దాకా తట్టుకోలేరు. ఇక ఏడాది దాకా అంటే శివుడు కాకుండా మనకు దేవుడు అంటే వేరే శివుని కన్నా గొప్ప పరమాత్మ. శివుడైనా పరమాత్మ కిందనే, ఎవరైనా పరమాత్మ కిందనే. ఓకే, ఇది ఎవరైనా అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే దీని మీద ధర్మాల మీద ఇవన్నీ నాకు తెలియదు. ఒకవేళ దీని మీద ఎవరైనా డిబేట్ కూర్చుంటే మీరు మాట్లాడతారా? మాట్లాడితే ఏం భయం, ఏమంతోనేంది? ఆల్రెడీ పెట్రోల్ మీకేంది ట్రోల్ ఎందుకు అవుతున్నా? సబ్జెక్ట్ అడుగుతున్నా. కాకి పిల్ల కాకి ముద్దు, నేను ట్రోల్ అయినా కూడా నా బాగా నాకు తెలుసు. మళ్ళీ ఇట్లా మాట్లాడితే ట్రోల్ గారా? ఏం మాట్లాడాలి చెప్పు మరి, ఏం చెప్పాలి? ఆరెంజ్ చేసుకొని వాళ్ళు గొర్రెలు వీళ్ళు బర్రెలు, వేరే మతాలను తిట్టుడు, ఆడ బీఫ్ తిన్నోడు చంపుండి, ఇవి ఎత్తేనే మంచిగా నేను గురువునైతా. సబ్జెక్ట్ నేర్చుకుంటా అవులేగా, ఏమన్నా సాధన చేయండి, ఇంత మెడిటేషన్ చేయండి, యోగాలు చేయండి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రియాలిటీలు అవుతాయని చెప్తే మనం ట్రోల్ అవుతాం. అదే నేను ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీ చేసి వాళ్ళని వీళ్ళని కమిషన్లు పొందుతేమో నాకేం కాదు. నేను ఓపెన్ గా నాకు పైసలు ఇవ్వండి, నాకు బిజినెస్ ఇవ్వండి, నేను పని చేసి సంపాదించుకుంటా అంటేనేమో మళ్ళీ ట్రోలింగ్, మళ్ళీ హిందూ ధర్మం అనేది. మీరు సాధన అంటున్నారు, మీరు దేవుడితోనే కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మీకు డబ్బు అంత ఈజీగానే వచ్చేస్తాయి కదా, అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఈజీగా ఏది రాదు, సాధనలో కష్టపడితే సాధన వస్తుంది. డబ్బు కోసం సాధన చేయకపోయారు, మళ్ళీ చేస్తున్నా కాయ కష్టం చేయాలి, ఎవరైనా ఉట్టిగా రావు. ఇక మేము అలాగనేనా? ఇప్పుడు మాకు ఇది ఇప్పుడు కూలీ చేస్తేనే అవును. ఇప్పుడు మీరే చెప్తారు, మీరు కెమెరాలు మేము కూడా ఇట్లా మాట్లాడితే మీరు ట్రోల్ కాక ఏమవుతారు అంటారు. మీరు యాంకర్ కాబట్టి మీకు తెలుసు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడద్దా అని చెప్పి. మనం ఇప్పుడే కాబట్టి మనము ఇట్లా అవుతుంది. ఏమైతుంది డైవర్ట్ అయిపోతావు నువ్వు. లేదు చూసావా, శివుడు నాకు ఫస్ట్ లో ఏమన్నాడు, పర్సన్ కూర్చునే పర్సన్ రాంగ్ అనే ఉద్దేశంతోనే నాకు అంతా జలకిచ్చిండు. ఫస్ట్ లోనే అయిపోయింది అది. ఇప్పుడు అది అర్థమైపోయింది నిజంగా. బ్లాక్ మ్యాజిక్ అంటున్నావు కదా, సరే ఇక దీని గురించి ఇక బుక్ అయిపోయినావు అనవసరంగా. ఇప్పుడు ఇది ఉంది కదా బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ తీస్తావా? తీసేస్తా, డబ్బులకి, ఫ్రీగా కాదు. అసలు నీకు బ్లాక్ మ్యాజిక్ వచ్చా? వచ్చు. ఏం చదువుతారు బ్లాక్ మ్యాజిక్ లో? ఏం చదువా, నాకు మైండ్ తోనే చేయగలుగుతా నేను. మైండ్ ఉందా మీకు? ఓకే, మైండ్ తోనే చదువుతారు. చేయొచ్చు డైరెక్ట్ గా అంటే తంత్రంతో కూడా చేయొచ్చు, ఇట్లానే చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. బ్లాక్ మ్యాజిక్ అనేది పెద్ద విషయంగా తీసుడే తలకాయ నొప్పి. ఓన్లీ తలకాయ వాళ్ళ కొట్టాలి, ఏముంది బీర్ బాటిల్ తీసిలా కొడితే పలిపోతుంది. దాన్ని స్టిచ్చింగ్ చేయాలంటే ఎంత కష్టం, ఐసీయూలో పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి 10 రోజులు అని కట్ చేసి ఇచ్చేసి బ్రెయిన్ సర్జరీ అవన్నీ ఉంటది కదా. బ్లాక్ మ్యాజిక్ కూడా అట్లాంటిది. ఇప్పుడు మీకు ఒక మంత్రాలు వచ్చు, మీరు సాధన చేసిర్రు, సాధన సక్సెస్ అయినా. అయ్యో నేను చెప్పేదాకా మీరు సక్సెస్ అయ్యారు, వెరీ గుడ్. అంటే నేను ఒకటి ఇప్పుడు అడుగుతాను, దాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టగలుగుతారా? మీరు అడిగితే అయితే అని చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, బాటిల్ ఉంది, ఓకే. మీరు ఇప్పటిదాకా దేవుళ్ళని చూశారంటే మాకు అంత శక్తి లేదు. యు ఆర్ రైట్, మీరు దేవుడితో మాట్లాడుతున్నారు, శివుడితో మాట్లాడుతున్నారు, లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళతో మీకు కనెక్షన్ ఉంది, మీరు మాట్లాడుతున్నారు, మీకు ఆ భాగ్యం ఉంది. ఓకే, డన్ అని చెప్పండి. అంటే ఏంది మాట పడిపోయినట్టు, ఓకేనా? మీరు ఏదైనా కూడా మీ భవిష్యత్తు అంటే వేరే తలరాతలు కూడా మారుస్తారు, రైట్? చెప్పు అని కాదు, నేను ఎంత మార్చగలుగుతానో అది కూడా చెప్తా, అంతవరకే మార్చగలుగుతా. ఎంతో కొంత, ఒక 100 లో 1% మార్చినా మీరు 1% కాదు 30% మినిమం మార్చగలుగుతా. వెరీ గుడ్, ఓకేనా? ఓకే, వేరే భవిష్యత్తు కూడా మారుస్తారు. భవిష్యత్తు 100% మార్చగలుగుతా, నేను చెప్పినంత వరకు మార్చగలుగుతా. వెరీ గుడ్, ఓకేనా? మీరు చనిపోయే మీ ప్రాణం మీరు ఎప్పుడు పోవాలో మీరు అప్పుడే పోతారు. అవును,
అప్పుడు ఇట్లా పిలుమంటే పిలుస్తా కూడా చెప్తాను విన్నాను అప్పుడే పోతారు అంటే మీరు 100 సంవత్సరాల పైన కాకుండా 1000 కూడా బ్రతకొచ్చు చెప్పండి అవును ఆ శక్తి మీలో ఉంది 100% ఉంది ఓకే చనిపోయే వ్యక్తిని కూడా మీరు కొన్ని రోజుల దాకా కొన్ని సంవత్సరాల దాకా కూడా ఆపగలుగుతారు డిపెండ్స్ అదే కొందరికి 100 మందిలో ఒకరికన్నా ఆపగలుగుతారు మీరు ఆ శక్తి ఆరాంసే ఆపొచ్చు వెరీ గుడ్ కదా ఇవన్నీ చేయగలుగుతారు కదా నేను మా డాడీకి ఆపినా ఓకే వెరీ గుడ్ మా డాడీ చనిపోయే టైం ఉండే ఐసీయూలో లైఫ్ అండ్ సిచ్యువేషన్ ఒకసారి అయింది నేను మళ్ళా నేనే ఇంకా లైఫ్ ఇచ్చిన అది సోదంతా ఎందుకు లైఫ్ ఇచ్చిన ఇక అయిపోయింది తప్పెందుకు చేసిన అంటే ఇక మాటకి రా నేను తర్వాత చెప్తా అది రైట్ అవును ఓకేనా శివుడిని కలిసిన పరమాత్మను కూడా చూసినావు అవును వెరీ గుడ్ డన్ అవును ఈ వాటర్ ని ఇప్పుడు నాకు పాల రూపంలో చేంజ్ చేయవా పాల రూపంలో చేయరాదు సరే ఈ నీళ్ళలు కాకుండా నీ శక్తులతోని ఏదో ఒక శక్తి వాడి ఏదో కలర్ కొంచెం లైట్ గా చేంజ్ కలర్ చేయరాదు దాన్ని మెడిసిన్ లెక్క చేయొచ్చు చెయ్యండి చేస్తా ఇటు దాని ఏముంది విషయమా మూతి పెట్టలే కదా లేదు అయితే ఏం కాదు కొత్త బాటిల్ కూడా తెప్పిస్తా కొత్త బాటిల్ తెప్పి కొత్త బాటిల్ రెండు కొత్త బాటిల్ కొత్త బాటిల్ తేండి ఎక్కడ పడితే అక్కడ మేము జీవితం మార్చేస్తాం మేము అది మార్చేస్తాం అసలు మా బిజినెస్ ఇది బిజినెస్ అని చెప్పండి అడుక్కు తినండి ఎందుకు ఇవన్నీ మోసాలు చేసాడు జనాలు కష్టపడి రిజల్ట్ ఇచ్చి మేము డబ్బు తీసుకుంటాం ఒక రిమార్క్ నాకు యూపీ మార్కెట్ లా నాకు పని కాలేదు ముందుంది ముసల పండుగ ఓకే తీసుకోండి ఇది చూపెట్టకండి రైట్ ఓకే ఇప్పుడు 2 బాటిల్స్ ఉన్నాయండి మెడిసిన్ గా మాట్లాడతారట ఓకే నేను కూడా అది ఎలమూతా నాకు ఏమైనా పవర్ తీస్తా తీయండి తీయండి కదా పైకి లేపండి ఇప్పుడు ఇది ఆన్ కెమెరానే అయింది ఓకే నేను ఇలా ఎటువంటిది కూడా ఏం మిక్స్ చేయలేదు దాని టేస్ట్ చూడండి వాటర్ని వాటర్ టేస్ట్ గుర్తుంది కదా ఇప్పుడు ఇమ్మీడియట్ గా దీని టేస్ట్ చూడండి కొంచెం మూలికల్లాగుంది దీంట్లో ఎనర్జైజ్ చేయడం అన్న జరిగింది వాటర్ని అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే ఈ వాటర్ తాగితే ఇప్పుడు మీకు చాలా విధాల బెనిఫిట్స్ అనేటిది అయ్యేటట్టు చేయొచ్చు బ్లాక్ మ్యాజిక్ అనే పర్సన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ దీని ఒక మెడిసిన్ లాగా ఇవ్వచ్చు దీన్ని చరిత్రల మనుషులు ఎంతోమంది ఇలా వాటర్ని మెడిసిన్ చేసే వాళ్ళు ఉన్నారు మనం ఒకళ్ళమే ఫస్ట్ కాదు మనం ఒకళ్ళమే లాస్ట్ కాదు ఏదో చేతికి పెట్టుకొచ్చినట్టున్నో ఏదో పెట్టి పాడైనా ఏం పెట్టుకోలేము అంతే అనిపిస్తుంది దానికి ఏం చేసినా అసలు నాకు అర్థం కాదు చేతికి ఏదో పెట్టుకొచ్చినట్టున్నా 2 మంత్రాలు కాదు డైరెక్ట్ శివుని తపశక్తే దాంట్లో దింపిన నేను నాది కూడా కాదు శివుందే దింపిన మళ్ళీ గన్ షాట్ ఉండాలి కెమెరా ముంగట ఉన్నామని ఓకే అది మెడిసిన్ ఇప్పుడు దేనికి దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు నన్ను తాపించిన నన్ను ఏం చేయడానికి చేసిన ఏం చేయడానికి కాదు ఇంత ఫైర్ గా అడుగుతున్నాను వీడిని కామ్ చేయాలని చేస్తున్నావా కామ్ అవుతారు కానీ అట్లేదో నెగిటివ్ ఇవ్వాలని చెప్పి కదా ఓకే అంటే బ్లాక్ మ్యాజిక్ మీరు తీస్తారనమాట తీసేస్తారు బ్లాక్ మ్యాజిక్ తీసేస్తారు డబ్బులకి ఫ్రీగా కాదు ఓకే ఇప్పటిదాకా బాటిల్లో వాటర్ తాగింది వేరే ఉంది అండ్ నేను తాగింది వేరే ఉంది అంటే ఒక మూలికల్ లాగా సంథింగ్ నాకు అనిపించింది ఆ బాటిల్ అదే నాకు నా అంటే మీరు ఏం చేసి నాకు తెలియదు నా టేస్ట్ అట్లా మనం ఎప్పుడైనా తులసి తీర్థం కానీ పుచ్చుకున్నప్పుడు అలా నాకు అనిపించింది అది నేను ఉన్నది చెప్తున్నా వాస్తవంగా అంతే ఇక నాకు మీరు ఏం చేశారు నాకు తెలియదు అయితే ఇలా చేస్తారనమాట అది శివుని తపశక్తి వేసిన అది కూడా వేయలే నేను కెమెరా ముంగడ కాబట్టి అని చెప్పి శివుని తపశక్తి వేసిన మన ఇజ్జత్ పోదు మళ్ళీ మీకు ఇజ్జత్ ఉందా ఇంకా ట్రోల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేదని అనుకుంటున్నా ఇక ఇంకెక్కడ ఉంది అంతే ఓకే మీడియా దొరికినాక ఇచ్చి పెడతారా మీరు కానీ నాకు స్టార్టింగ్ లో కూడా అడిగాను ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఆ జపమాలలో ఉన్న సీక్రెట్ ఏంటిది అంటే దాన్ని కప్పి జపం చేస్తే అంటే జపం చేసేది కూడా బయట కనిపించొద్దా అంటే వేరే వాళ్ళ దృష్టి పడొద్దని ఆ జపమా లేకుంటే మీ షో పుట్టప్ అది ఇది షోకే అది తీసేదో చెయ్యి ఇరిగిన వాళ్ళకి పెట్టుకున్నట్టుంది అది లేదు ఇప్పుడు డైరెక్ట్ జపం చేసినాం అనుకో ఏముండదు ఇట్లనే జపం చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏం లేదు స్పెషల్గా జపమాల పెద్దగా ఏమి ఉండదు మనకి ఉంది శాస్త్రంలో ఆ జపమాల ఈ జపమాల అని చెప్పి పవర్స్ ఉంటారు కానీ అవన్నీ అవసరం లేదు మన వర్కౌట్ ఇంపార్టెంట్ మన ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ అంతే ఇంటర్నల్ గా ఎంత యాక్సెస్ చేయగలుగుతాం మనల్ని మనం అన్నది ఇంపార్టెంట్ అట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా జపం చేసిన
మీరే ఉన్నారు, ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎం పెట్టిర్రు. ఆ బొమ్మ తెలుసా, భగిని భాగవత్ అని భగవాని సినిమాలు ఉంటాయి కదా, అమ్మ బొమ్మ, ఆ మంత్రం వేసి నన్ను ట్రోల్ చేస్తాం మళ్ళా. ఓకే, అందుకు ఈ వీడియో ఆ మంత్రాలు చదివారు కదా, మీ ఒక్క మంత్రం అన్న చదవరాదండి? ఇప్పుడు మీరు వాటర్ ని అది ఏదో చేసిరు కదా మెడిసిన్, అట్లా ఒకటి చదవరాదు? నేను చదవలేదు అలా, మంత్రం కాదు అది. నేను శివునితో దీక్ష పొందిన, శివుని తపశక్తి అనేది నేను యాక్సెస్ చేయగలుగుతా. నేను ఇప్పుడు దీంతోనే వేరే వాళ్ళ జాతకాలు వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఇప్పుడు ఇది ఎందుకన్నానంటే, ఇది మీరు చూపెట్టగలిగారు అంటే ఏదో డిఫరెన్స్ ఉంది అని. అది ఏం చేసారో నాకేం తెలియదు. ఇప్పుడు మీరే ఉన్నారు, కెమెరాలో రివైండ్ చేసి చూసుకోండి. వాటర్ తాగక ముందు మీరు ఎనర్జీస్ ఎట్లుండే, వాటర్ తాగిన తర్వాత మీరు రిలాక్స్డ్ గా మాట్లాడుతున్నారా లేదా, మీరే అద్దం లెక్క చూసుకోండి. మీ లోపల మనశ్శాంతి ప్రశాంతత వచ్చిందా లేదా అనేది మీరే చూసుకోండి. ఇంకేంది, మీకే అర్థమవుతుంది. మీ టీమే కదా, మీదే కదా అంత సెటప్. నేనే ఇక్కడ బలిపశువు కదా, నన్నే మీరు బలిద్దామని పిలిచారు కదా. అంత భాగ్యాలు లేవు నాయన. అఘోరాలు నరబలి కాదు, నరబలి ఇచ్చేది మీడియా. మనిషిని వాని జీవితం వేడికాడికి మీరు ఇప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని మేము ప్రశ్న మీరు జవాబు, మాకున్న డౌట్సే కదా, ప్రజలకున్న డౌట్సే కదా. ఇప్పుడు మీరు 10,000 కోట్లతో మీరు ఆశ్రమం కట్టాలనుకున్నారు, ఎందుకన్నది అడుగుతారా కదా? అడుగుతారు. మళ్ళీ అదే కదా మేము ఉన్నది. నేను మిమ్మల్ని పర్సనల్ అనట్లేదు, నేను పర్సనల్ కదా, ఎవరైనా కూడా టోటల్ మీడియా ఇండస్ట్రీని చెప్తున్నా. మీడియా ఎన్నో మంచి పనులు చేయొచ్చు, ఎన్నో అకరకాచే పనులు చేయొచ్చు. అంటే పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు. వాళ్ళకి ఎంతసేపు టైం పాస్ కంటెంట్ కావాలి, ప్రొడక్టివ్ కంటెంట్ చూడరు. ఈ యూట్యూబ్ అంతా కూడా ఇదంతా కూడా ఆల్గరిథం ట్రైన్ అవుతుంది మనల్ని అవలేయాలని చేయడానికి. ఓకే సరే, ఇక అది పక్కన పెట్టండి. అవి చాలా ఇంపార్టెంట్. ఇది ఏం ఇంపార్టెంట్, ఇదే ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు అక్కడికి వచ్చేది. అంటే ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు మీరు రుద్రాక్షలు వేసుకొని గెటప్ లో కూర్చున్నారు, మీరు మోసం చేయడానికి కూర్చున్నారు. మీరు మోసం చేయడానికి కూర్చున్నప్పుడు ఇది మోసమా? ఇప్పుడు మేము మోసం చేయడానికి కూర్చున్నాను మేము అంటున్నాము, మీరేమో కాదని మీరు అంటున్నారు. అదే కదా జనాలు చూసేది, ఇప్పుడు నేను చూపెట్టేది అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ వాడుతున్నాం, చైనాలో వాడే ఈ సోషల్ మీడియాకి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా వానికి ఏదో కరాటే వస్తుంది, లేకపోతే ఏమన్నా ఎడ్యుకేషన్ వస్తుంది, ఏదన్నా మ్యాథమెటిక్సా జిమ్మా ఏదో ఒకటి ప్రొడక్టివ్ థింగ్స్ పాపప్ అవుతాయి. మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రాంక్స్, వాడు పిచ్చి పిచ్చి అన్నెసెసరీ టైంపాస్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా చూసి 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 మన బ్రెయిన్ దీనికి అడిక్ట్ అయ్యి అది కెమికల్స్ రిలీజ్ అయ్యి అందరూ కూడా మన ప్రొడక్టివ్ లెవెల్స్ అనేది డౌన్ కావాలి అన్నట్టుగా వీటిని తయారు చేసి ఇష్టపెడుతుంది అప్లికేషన్స్ని. దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది? మీ మీడియాకి అడుగుతున్నా, మీరంతా ఒకటే కదా, మీరంతా ఒక కులపోలే మీరందరూ, మీరు ఏం చేస్తారు దీనికి? ఏంటిది ఇప్పుడు మీకు ఏమి ఇష్టము? మీరు ప్రజలకి మంచి చేయనీకే చేస్తున్నారు అన్ని. ఇంత పెద్ద పని జరుగుతుంది, మన యంగ్ మైండ్స్ నెక్స్ట్ మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ దీనికి బలైపోతున్నారు సైలెంట్ గా. అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు దీన్ని బలైపోతున్నారు. దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది? ఎందుకు ఆపాలి అన్నారు కదా, మీరు ప్రజలకు మంచి చేయనీకే. అవునండి, దానిలో మంచి రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు చెడు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఒకరు వస్తారు లేకుంటే లేదు, అవునా కదా? మీరు చెడు అని నాకు అనిపిస్తుంది, మంచి అని వాడికి అనిపిస్తుంది, వాళ్ళ ఇష్టం రెండు ఉంటాయి. అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా? అది కూడా అంతే. మీడియా దాంట్లో వచ్చేదాన్ని మంచి చేసుకుని మంచి, ఇప్పుడు ఒక రీల్ ఉంది, మీరు ఒక రీల్ ఫాలో అవుతుంటే ఆ రీల్స్ ప్రకారమే మనకు వస్తుంటాయి. అదే అంటున్నా, అట్లా చైనాలో రాదు, చైనాలో రాదు అట్లా. అలాంటి మీలాంటి వాళ్ళు కూడా అక్కడ చైనాలో కూర్చోరు, అర్థమైందా? ఇక్కడ ఉన్నారు కాబట్టి కూర్చుంటుర్రు, చైనాలో మీలాంటి వాళ్ళు కూడా కూర్చోరు. అందుకే నేను పెట్టి మంచి వేరే దేశంలో సెటిల్ అయిపోతా. అదే వెళ్ళిపోండి, మాకు దరిద్రం పోతుంది. మీలాంటి ఫేక్ వాళ్ళు పేమెంట్ ఇయ్యారు, మనీ పేమెంట్ల కోసమే కదా మీరు గుడికి చేస్తున్నారు. అవును, మీరు ఫ్రీగా ఇస్తారా మరి? అవును, మీరు ఆత్మతోని సెక్స్ చేశారట, ఎలా చేశారు? నేను ఆత్మతోని సెక్స్ జరిగింది, నేనేం ఇంటెన్షనల్ గా అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేసి అట్లేం కాలేదు. ఎలా చేశారు? ఏం లేదు, ఒకళ్ళకి ఒక దగ్గర వాళ్ళ నెగిటివిటీ క్లియర్ చేసేటప్పుడు ఆ స్పేస్ లో నేను హెవీ డోసు రిమూవ్ చేయడం వల్ల వాటిని నేను నాతో తీసుకోవాల్సిన అవసరం పడ్డది. అప్పుడు అవి నేను కొంచెం వీక్ ఉండడం వల్ల నాతో సెక్స్ చేసి నా స్పర్మ్ రిలీజ్ చేసి. అట్లెట్లా? దానికి ఆత్మ అనేది గాలి కదా, మీకు ఎట్లా పట్టు దొరికింది? పట్టేం దొరకలే, పట్టు దొరుకుతుంది కదా, అది దానికి ఉంటుంది, దాని మెథడ్స్, దాన్ని పట్టుకునే మెథడ్స్ ఉంటాయి, దొరకవచ్చు. మీరు మూడ్లో వెళ్ళిపోయారా ఆ టైంలో? అది అట్లా చేసింది. అప్పుడు నేను కొంచెం వీక్ ఉండేసరికి అప్పుడు. అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారా? మీకు కూడా కొంచెం సేపు ఇన్వాల్వ్ అయినా. కొంచెం సేపు ఇన్వాల్వ్ అయ్యారు, ఓకే. అంటే ఆత్మలతో కూడా మీరు వదులుతలేరు ఆత్మలను? నేను వదులు కాదు, మళ్ళీ అంతే కదా. ఇప్పుడు ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి బొక్క?
అదే ఇప్పుడు మీడియా మీరే కదా తృప్తి మీడియా పడ్డది. స్వామీజీని ఇంటర్వ్యూ చేసినా స్వామీజీ మీడియా దగ్గరికి వచ్చినా బొక్క స్వామీజీకే అది మేం చెప్పాం, మీరు చేసి చూపిస్తారు, మీరు చెప్పుడు కాదు, నేను చెప్పడం కాదు. అంటే మీరు ఆత్మలతో కూడా తృప్తి పొందుతున్నారు అనమాట. నేను ముందు మళ్ళీ మీరే కదా. ఒకటి చెప్తా, నేను బతికేదే నా బ్రెడ్ అండ్ బటరే, ఈ ప్రవచనం ఇవన్నీ మంత్రాలు కారం తినారా మీరు? తింటా. దానికి వచ్చే డబ్బులు నా ఆమ్దాన్ అంతా బిజినెస్ అంతా కూడా ఈ పూజలు ఈ ఆధ్యాత్మికత నా దాంట్లో. దీంట్లో ధర్మబద్ధత నిజాలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. బై ఎనీ కాస్ట్ నా బ్రెడ్ అండ్ బటర్ నేను రిస్క్ లో పెట్టుకోను, అందుకొరకు నేను ఉన్నట్టు చెప్తా. అట్లా ఈ ఆత్మ అనేది అక్కడ జరిగే ప్రక్రియ ఒకని మీద తీయడం వల్ల వాని మీద ఎవడైతే ప్రయోగం చేసిండో దాన్ని నేను బంధించడమా దాన్ని పట్టుకోవడం ఆ సమయంలో అది నా మీద వేసుకున్నప్పుడు నా మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నంలా నన్ను వీక్ చేయడానికి మాస్టర్బేషన్ వల్ల పర్సన్ వీక్ అవుతాడు. అట్లా అది ఆ ప్రయోగం అట్లా చేసింది, దాని పని అది చేసింది ఆ టైంలో. అప్పుడు జరిగింది, సెక్స్ అనేది జరిగింది. మీరు వర్జిన్ కాదన్నమాట, ఆత్మతో కోల్పోయిన. ఇప్పుడు ఈ స్వామీజీ ఆత్మతో కోల్పోయిన వర్జినిటీ. నేను మెనీ ఇయర్స్ బ్యాకే ఫిజికల్ గా వర్జినిటీ కోల్పోయినా. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండే, నేను కూడా రిలేషన్లు ఉండే. ఆమెకి ఎర్లీగా మ్యారేజ్ చేసే టైం వచ్చింది, అప్పుడు నేను సెటిల్ లేని, డబ్బులు లేవు. దేవుడు చూపెట్టిండు మంచి దారినైనా, ఇది ఎందుకు పట్టుకొని కూర్చున్నావు అని తొందరగా మ్యారేజ్ చేసి పంపించేసిండు దేవుడు. ఓకే, మ్యారేజ్ అని కాదు, తనకి చెప్పింది ఏముంది నేను ఇన్కమ్ లేదు, ఇన్కమ్ ఉంటే నేనేమన్నా ఇంట్లో చెప్పొచ్చు. 10,000 కోట్లు ఉన్నాయని చెప్పి. 10,000 కోట్లు ఇప్పుడు కావాలి కదా, ఇంకా కళలో ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన డబ్బులు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఉన్నాయి 11 కాదు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ లో ఎక్కువ పెట్టుకోను నేను. ఇంట్లో బ్లాక్ మనీ ఉందా? ఇంట్లో కూడా పెట్టుకోను. వాట్ ఎవర్ ఉన్నాయి, ఏదో ఉంది, ఒక వెల్త్ అనేది ఉంది. ఇప్పుడు ఆశ్రమంకి కావాలి కదా. నేను అడుగుతా అది కూడా. ఓకే, వర్జినిటీ అనేది. సో ఆ టైంలో అందరి లెక్కనే, అందరి స్టోరీ లెక్కనే ఎట్లా టీనేజ్ లో లవ్ లో పడతాం, నేను కూడా పడ్డా. మేము కూడా కొన్ని ఇయర్స్ దాకా రిలేషన్లు ఉండే. ఆమె మ్యారేజ్ ఏజ్ వచ్చింది, ఆమె తన కాడికి ఆమె ఆపింది, తర్వాత ఆపలేకపోయింది. ఏం చేయాలి ఎట్లా మరి అని నేనే చెప్పేసేసిన, ఇట్లా మన అయితే లేదు మరి, సరే ఇది సిచ్యువేషన్ అయితే ఇట్లుంది, సో ఇక యూ టేక్ యువర్ కాల్ అని చెప్పేసేసిన. సరే అని చెప్పి తను వేరే చేసుకుంది. అవును, కానీ అదృష్టవంతురాలు పాప. ముందే మంచి దారిలో వెళ్ళిపోయామా, అక్కడే హ్యాపీగా ఉంటే తను కూడా అగోరా అవుతుంది అంటారా? అగోరా తయారు చేసేవారు, చేస్తుండే, డెఫినెట్లీ చేస్తుండే. చేసి ఆమెను కూడా ఫీమేల్ అగోరా మాస్టర్ లెక్క వదిలేసేసి ఆమెతో 10,000 కోట్లు సంపాదిద్దాం ట్రై చేస్తుండే. ఓకే, అందుకోసం దేవుడు అది ఆజ్ఞ లేదు కదా. అంటే మీకు ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళని మీరు దైవర్తోనే మాట్లాడుతున్నారు కదా, మీ ఇష్టం ఉన్న వాళ్ళతోనే కానీ మీ డబ్బు సంపాదించుకోవాలని, ఇది ఎందుకు చేసుకుంటలేకపోతున్నారు? ఎందుకు చేసుకుంటున్నా కదా. ఎవరిస్తారు డబ్బులు? అంటే మీరు కష్టపడింది డబ్బులు వస్తున్నాయా? కష్టపడింది ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎట్లా వచ్చినా ఇవి ఫ్రీగా ఇచ్చారు అనుకో నాకు ఇవన్నీ. ఏముంది, కోటికి పోతే మస్తు దొరుకుతలే కానీ. సరే కోటికి పోయినా ఫ్రీగా ఇస్తారా? 15 రూపాయలకు మీటరు, 10 రూపాయలకు మీటరు, అది వేసుకొని గుడ్డలు వేసుకుని ఎవరికో కూర్చేసినట్టున్నాం. ఓం భీం బుష్ అనగానే వాడా కుట్టిస్తా స్వామి అని చెప్పేసేటట్టున్నాం, అంతే కదా. ఇప్పుడు నాకు వాటర్ ఇచ్చి కూల్ చేసిన చూడు, అట్లా మంత్రాలు వేసి కొంట చేసినట్టున్నాం. సంపాదిస్తున్నా. నా సర్వైవల్ నేను హ్యాపీగా ఎలా తీసుకోగలుగుతా. ఓకే, నేను ఒక స్టూడెంట్ మంద మేము కంఫర్టబుల్ ఉంటాం. మీ ఆదర్శమైన ఎవరు మీకు? ఏం ఆదర్శం? అంటే ఇట్లా డబ్బులు సంపాదించుకోవాలి, నేను కూడా ఆశ్రమం కట్టాలి, నేను కూడా బ్లాక్ మనీ మెయింటైన్ చేయాలన్నది మీకు ఎవరు? బ్లాక్ మనీ మెయింటైన్ చేయ నేను 10,000 అంటే ఏమన్నా వైట్ మనీ? వైటే మరి, వైట్ తీస్తా, వైట్ వస్తాయి. ఓకే, ఏమొస్తుంది? వైట్ వస్తుంది, వైట్ వైట్ మనీ. ఓకే, ప్రకృతి. ఓకే, ఇంతమంది ఇప్పటి వరకు మీరు ఎంతమంది బ్లాక్ మ్యాజిక్ వాళ్ళను క్యూర్ చేయడం జరిగింది? అందరినీ చేసిన. నాకు వచ్చిన ఎవరు కూడా బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ కాకుండా అయితే ఒక బ్లాక్ మ్యాజిక్ విద్యనే వచ్చు మీకు? బ్లాక్ మ్యాజిక్ వచ్చు, జాతకాలు చేంజ్ చేయడం వచ్చు. ఇవి రెండు అయితే నేను కమర్షియల్ గా వాడుకోగలుగుతాను. మిగతా ఉన్నాయి కానీ దాని మీద కమర్షియల్ బెనిఫిట్ లేదు. అంటే కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది పేపర్లో మంట సృష్టించడం జరిగింది, కొన్ని స్మెల్ రావడం జరిగింది, అలాంటిది మీరు ఏమైనా చేస్తారా? దానికి కెమికల్ దొరుకుతుంది, ఏదో నైట్రోజన్ చేతికి రాసుకొచ్చినట్టు. ఏం రాసుకోలేదు. ఓకే, ఆ కెమికల్ తీసుకొని కలిపేసినాం అనుకో, ఇట్లా ఇట్లా టైం చేస్తే ఓ టైంలో ఫైర్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం తంత్ర పూజలతో కూడా ఇట్లాంటి సిద్ధులు తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను తంత్ర పూజతో సిద్ధి తెచ్చుకోగలుగుతా, మాస్టర్ని కాబట్టి చేతుల పని. ఇప్పుడు నేను అట్లాంటిది డెమాన్స్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? మార్కెట్లో ఇదంతా కెమికల్తోనే చేసిండనే అంటారు. గాలిలోనే లేపినాం, ఆ విద్య తెచ్చుకొని గాల్లో నీళ్ళు లేపినాం. ఏమంటారు పబ్లిక్? ఈడేనో తాడుగట్టు లేపిండనే అంటారు. దీంతో నాకు రూపాయి లాభం ఉందా? లేదు. నాకు డబ్బులు వచ్చే పని దేంట్లో ఉంది? బిజినెస్ మ్యాన్ కి మనకి పైసలు పెంచినాం, మనకు 100 కోట్లు ఉన్నాయి, మనకి అత్యాశ.
వాళ్ళనొద్దు సారీ క్లయింట్స్ కస్టమర్స్ ఆర్ గాడ్స్. సో వాళ్ళకి అత్యాశ, వానికి ఇంకా 200 కోట్లు కావాలి, 500 కోట్లు. ఒక ఆయన కార్పొరేటర్ ఉంటాడు, ఆయనకి అత్యాశ ఎమ్మెల్యే కావాలి. తప్పులేదు, నీకు కాదంటలేదు, వాళ్ళు ఉండేవాటికే మనకు నడుస్తుంది. సో నేనేమంటా, సరే ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు మాయల్నే ఉన్నావు, నీకు దానికి కొంచెం కేపబుల్ అయితే అంటున్నావు, అంతో ఎంతో సాధన కూడా చేపిస్తా కదా, అంతో ఎంతో స్పిరిచువాలిటీ వస్తుంది కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా. సో నా డబ్బు కొరకు నేను వాళ్ళకి అయ్యేటి అది చేపించేసేస్తా. ఓకే, ఇంత ప్లాన్ ఉందన్నమాట. ఇది ప్లాన్ కాదు, ఇది ఎప్పటి నుంచో దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నా విదేశాలకి. ఓకే, విదేశాలు వెళ్ళిపోతారు. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు? చూస్తే ఇక ఇంకేం ప్లాన్ చేయలేదు కరెక్ట్ గా. డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్, క్లైమేట్, అక్కడ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉందా లేదా. కానీ అఘోరాలకు, నిజమైన అఘోరాలకు డబ్బు వ్యామోహం గానీ అవి ఉండకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ మీరేంది ఇలా ఉన్నారు? డబ్బు రిక్వైర్మెంట్ ఉంది, వ్యామోహం లేదు. మీకు ఎవరు రిక్వైర్మెంట్ చేయమన్నారు? సమాజం. ఎవరు అడిగింది? నేను అడిగినా? సమాజం అంటే నేను కూడా కదా, నేను అడిగినా, ఆయన అడిగిండా? మీ సుఖాల కోసం, మీ డెవలప్మెంట్ కోసం సమాజం అనే పదం వాడబాకండి, పరువు పోతుంది. ఎవడొచ్చి అడిగి నీకు ఇంటి డోర్ కొట్టి, గురూజీ మీరు ఆశ్రమం కట్టండి, 10,000 కోట్ల ఆశ్రమం కట్టండి, నేను వచ్చి నేను నేర్చుకుంటాను, డోర్ కొట్టి నీకు ఎవడని చెప్పిండా? ఎంతో మంది నాకు మెసేజ్లు, ఒక్కసారి వాయిస్ మెసేజ్, ఒక ఫోన్ కాల్ చేపియండి, ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉన్నోడికి రమ్మనండి. వాళ్ళందరూ కూడా సరే వాయిస్ మెసేజ్ ఉందో చూస్తాను, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ యంగ్ పీపుల్, వాళ్ళు 17 years 16 years. అలాంటి వాళ్ళకి వాళ్ళ డెసిషన్ తీసుకోవడమే శాత కాదు. 16-17 years ఎట్లుంటారండి? వాళ్ళ డెసిషన్ తెలియదు చక్కగా, వాళ్ళు చేసింది రైట్ అంటారు. అలాంటి పిల్లల్ని పట్టుకొని మీరు పాడు చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు 16-17 years లో వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అయితే కరెక్టే, వాడు గంజాయి తాగితే కరెక్టే, వాడు కరెక్ట్ అంటే ఆ వయసులోనే ఇది, అందులో మీ డ్రగ్ కన్నా ఇంకా డేంజర్. వీళ్ళందరూ వీళ్ళల్లో ఒక కొందరికి అవుట్ ఆఫ్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ వాళ్ళు నేను అఘోరా అయిదాం అనుకుంటున్నా అని చెప్పి మనల్ని అప్రోచ్ అవుతారు అంటే అది ఎంత మంచి. నన్ను నేను చూసుకుంటా వాళ్ళ లోపల, అరే నేను ఎంత కష్టాలు పడ్డా ఒక సమయంలో, నేను ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నా, ఎంత తిరిగినా, ఎంత ఇంజురీస్ అయినాయి నాకు, ఇవన్నీ వీళ్ళకి కావద్దు, వీళ్ళు లగ్జరీగా కావాలి, వీళ్ళు మంచిగా కావాలి, వీళ్ళు మంచిగా తొందర 3-4 years ఖతం అయిపోవాలి, వీళ్ళకి జీవితం ఖతం. అవును, పర్పస్ ఆఫ్ లైఫ్ ఖతం అయిపోయి వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవాలి. వాళ్ళు కూడా మీకే దిక్కులేదు, మీరే అడుక్కో తింటున్నారు. నేను ఎవరు అడక తింటలే, అంతా నేను డిమాండ్, నా సర్వీస్ చేసి నేను పేమెంట్ నేను తీసుకుంటా. కానీ డబ్బులు అంటే మీకు గుర్తొచ్చింది, కొంతమంది కొన్ని పవర్స్ తోని కూడా డబ్బులు సంపాదించుకుంటారు కదా, మళ్ళీ మీరు ఆ పవర్. అందరు పవర్స్ తోనే, ఇప్పుడు నేను పవర్స్ తోనే కదా, నా పవర్ ఇదే అని చెప్తున్నా కదా, జాతకాలు చేంజ్ చేసుడు, చేతబడి తీసుడు, ఇది కాదు, డైరెక్ట్ డబ్బుని సృష్టించుకునే పవర్స్ ఉంటాయి కదా, అట్లుంటాయి. అవన్నీ వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. అట్లా ఉంది అని చెప్పి ఎవరినో బకరా చేయడానికి నడుస్తుంది. ఇట్లా చేస్తే బారిష్ అవుతుంది, తాబేలు పెట్టి ఇది పెడితే పైనుంచి పైసలు పడతాయి, వానికి పడ్డాయట, వీనికి పడ్డాయట, బంగారం ఏంటిది రాగి బంగారం, మెథడ్స్ ఉన్నాయి. తంత్ర పూజలతో రాగిని బంగారం చేయొచ్చు. ప్రకృతి అన్ని పనులు కానివ్వదు, ప్రకృతి కొన్ని పనులు మాత్రమే కానిస్తుంది. మనము ఒక పని కావాలంటే మనం అనుకోగానే కాదు. ఇప్పుడు ఇక్కడ గురువు నా అవసరం ఎందుకు అంటే, ప్రతి ఓడు సక్సెస్ కోసమే పోతాడు. ప్రతి ఓడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను దీంతో ఒక 1 కోట్ల రూపాయలకి వెళ్ళాలనే పోతాడు. అందరు సక్సెస్ అవుతారా? ఎవరు కొందరు సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవుతారు? కొందరు ఎందుకు ఫెయిల్ అవుతారు? వీళ్ళ ఎనర్జీల ప్రాబ్లం ఏంది, వాళ్ళ ఎనర్జీల ప్రాబ్లం ఏంది. ఒక మనిషి బిజినెస్ పెడదాని పోయేటప్పుడు అన్ని ఆటోమేటిక్గా దారిలో పడతాయి. అటు దారిలో పోతా ఉంటే ఎవడో వచ్చి ఇక్కడ అది ఉందట అని చెప్తాడు, ఇక్కడ ఇది ఉందట అని చెప్తాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే అది స్ప్రెడ్ కాకముందే ఆయన నోటీస్కి వస్తుంది, దాన్ని ఆపేసేస్తాడు. ఇంకొకటి ఏమో ఒక అంత ఏది ఇల్లు కలిపినాక 6 నెలలకి ఏదో అయింది అన్నట్టు అప్పుడు నోటీస్ చేస్తాడు బిజినెస్ ఇట్లా అయితే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ 2 వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటిది? ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ దేర్ జాతకమా, ఎనర్జీయా, శక్తియా, వీటిని మనం సెట్ చేస్తాం కాబట్టి మనం పేమెంట్ తీసుకుంటారు. నువ్వు వచ్చి ఒకలాగా చెప్తావు, వేరే వాళ్ళు వచ్చి ఒకలాగా చెప్తారు. ఈ జనాలను ఎంత మంది ఒక్కొక్కలాగా చెప్తున్నారు. జనాల దగ్గర మీరు డబ్బు పోగు చేసుకోవడానికి ఈ విద్యలో నేను ఏమంటున్నా అంటే, నేను ఎక్కడైనా పని చేసి డబ్బు తీసుకొని పని చేయకుండా ఉందా, ఆ పని నేను ఫుల్ఫిల్ చేయకుండా ఉందా, నేనేమన్నా ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చేయమని చెప్తున్నా. నేను అడిగితే అడ్వాన్స్ కూడా ఎందుకు అడుగుతా? వీళ్ళు మళ్ళీ మధ్యలో వదిలేదు, వీళ్ళ అన్ని ఇల్లాజికల్ ఉంటాయి నేను చెప్పేటివి కూడా. ఇప్పుడు శివలింగం అంటే సరే మీరు శివభక్తులు, మీకు ఒకటి ఉంది కదా శివలింగం లెక్క అంటారు. ఇప్పుడు ఎవడో ఉన్నాడు, వెస్టర్నర్ ఉన్నాడు, మనకి ఒక రాయి, అది వన్ ప్లేస్ నుంచి ఆలోచించాను. ఒక రాయి, నేను ఒక రాయి చేతిలో పెట్టి దీని మీద నువ్వు మొక్కు అంటే వానికి ఏముంటుంది? లేదా నా ఫోటోనే ఇచ్చి నన్ను మొక్కుమంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? నేను ఎందుకు మొక్కాలి రా అనిపించదా? కానీ ఏంటిది, వినాలి బ్లైండ్గా. నీకు రిజల్ట్ కావాలి, నా డబ్బులు కావాలి, సో డూ దిస్ అని చెప్పి చెప్తా. అందుకు అడ్వాన్స్ ఉంటానన్నా, అరే వీళ్ళు సీరియస్గా ఉన్నారు, మన టైం వేస్ట్ కాదు కదా అని చెప్పి అడ్వాన్స్ ఒకటి తీసుకుంటాం.
ఓకే, మీ దగ్గర ఇప్పుడు వచ్చి ఏంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు రావాలి, జీవితం మార్చుకునే వాళ్ళు రావాలి అంతేనా? బిజినెస్ డెవలప్మెంట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్. ఓకే, బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ నాకు పెద్ద డబ్బులే మిగిలాయి. నేను 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాను మినిమం. 3 లక్షల? 3 లక్షలు జెన్యున్ గా తీయాలి. ఓ, నువ్వు అంటే ఖర్చు పెట్టేది 100 రూపాయలు కూడా సరిగ్గా ఉండ మీ సామాన్లు? లేదు లేదు, 100 రూపాయలు కాదు. ఒక మనిషి బ్లాక్ మ్యాజిక్ లో సరే, ఒక మనిషి మీద జెన్యున్ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అంటే ఎవడో ఊర్లల్లో మిరపకాయలు నిమ్మకాయలు వేయగానే ఏం కాదు వానికి. అయితే జ్వరం వచ్చుడా మళ్ళీ రిఫ్రెష్మెంట్ టెంపుల్కి పోతే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీ మీద డబ్బు ఖర్చు పెట్టడానికి అంత రీజన్ ఆయనకు ఉంది. ఆయన ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడతాడు మీ మీద, మీ బర్బాద్ కావడానికి. ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం. ఇది కూడా నేను కేవలం ఎందుకు పెట్టుకుంటా, ఈ టైంలో నేను ఇంకా వేరే క్లయింట్లు పట్టుకొని ఇంకా నేను కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కాకపోతే దీనికి తగిన రిమూవల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు మార్కెట్లో. నేను ఒక్కరిని కూడా కరెక్ట్ పర్సన్ని చూడలేక జెన్యున్గా తీయగలిగేటోళ్ళు. అందుకు ఆ నొప్పి అనేది ఉండొద్దు, నేను అనుభవించిన కాబట్టి ఉండొద్దు కాబట్టి నేను టైం పెడతా. దానికి నేను తీసుకున్న ఛార్జ్ కూడా 3 లక్షలు అనేది మినిమం ఛార్జ్. ఎందుకంటే 3 లక్షలు మినిమం ఛార్జ్. అంటే నీ దగ్గరకు అందరు బలిసిన రావాలి, నార్మల్ వాళ్ళకి వస్తే కథ పాడ ఇక్కడమే. ఒకటి నార్మల్ వాళ్ళకి అంత బ్లాక్ మ్యాజిక్ ఎవరు ఇయ్యరు. నార్మల్ వాళ్ళు మనం అనుకున్నట్టు ఇప్పుడు మీకు మీ మీద మిమ్మల్ని చంపేద్దాం అనుకునే అంత శత్రువులు ఉన్నారా? మీకు ఉన్నారా? మీకు శత్రువులు ఉన్నారా? నేను చెప్తా వినండి. మీకు ఎట్లుందంటే మంచిగా నిఘానిఘాలు ఆడేటోడికి అయితే వాడు కొంచెం కడుపు నొప్పి అదేను కూడా యూ హ్యావ్ బ్లాక్ మ్యాజిక్, నేనున్నా క్యూర్ చేయడానికి 3 లక్షలు తేండి అనేటట్టు ఉన్నారు మీరు. నేనేం చెప్తున్నా అంటే నేనే చెప్తున్నా, అది మీరే చెప్తా, నేనెందుకు చెప్తా. మీ మీద బ్లాక్ మ్యాజిక్ అయిందని చెప్పి అనుకోకండి. మీకు శత్రువు ఉన్నాడు, ఒక తాంత్రికుని మిమ్మల్ని అప్పచెప్తాడు అన్నప్పుడు మీరు ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా ఏడ తిరిగినా అది అంత ఈజీ పని కాదు. మీరు ఎన్ని పూజలు చేసినా దయ్యంని కొంచెం సేపు బయటకు తీసినా కూడా మళ్ళీ మీదకే ఎక్కుతుంది. అదొక సైన్స్ ఉంది. సో వాటిని రిమూవల్ చేయడానికి కూడా 1 రోజు 2 రోజుల పని కాదు. 48 days మాక్సిమం టైం, 11 to 12 days మినిమం టైం పడుతుంది. ఈ మధ్యలో ఇంటెన్స్ ప్రాసెసెస్, ఇంటెన్స్ అప్స్ అండ్ డౌన్స్, మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది, మిమ్మల్ని కూడా కష్టపెట్టుడే. అప్పుడు ఈ సర్జరీ అన్నది కంప్లీట్ రూట్స్ నుంచి క్లియర్ చేసేసి మళ్ళీ మీ జీవితం మీకు అనేది దొరుకుతుంది. ఓకే సరే, ఇక నీ జీవితం ఏందో నువ్వేందో వెళ్ళి చేసుకొని అయినా నాకు ఎటో అవుతుంది. అది నీళ్ళు కూడా వాటర్ తాగండి, మంచిది ఎనర్జీ. 2 వాటిల్లో అంత కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. ఇక మీ బిజినెస్ 10,000 కోట్లు, మాకు 10,000 కోట్ల చలు వస్తే తలాకు 1,000 కోటి, ఆయన కోటి ఇయ్యరా? నేను ఎవరికి రూపాయి కూడా మంచి చెప్తాం, ఏం చెప్పినా పెంట కూడా జాత మీడియా మిమ్మల్ని నమ్మనే నమ్మ. ఇంత మంచిగా చేసిన కదా నీకు ఇంటర్వ్యూ లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. మళ్ళీ 10,000 CR అంటే నాట్ ఏ జోక్. మళ్ళీ ఎట్లా అప్రోచ్ అయ్యి? నాట్ ఏ జోక్ కాదు, ఇట్ కెన్ బి అటెండ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ మనీ లైక్ దట్. ఓకే, మనం ఫోకస్ చేసిన వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, బిజినెస్ ప్లాన్ ఉంటుంది, ఇన్వెస్టర్స్ ఉంటారు, టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ రెడీ ఉన్నాయి నా దగ్గర. ఇక నేనేంది, మీరే దేవుళ్ళతో డైరెక్ట్ ఉంటారు, మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా నాకు తప్పు అనుకుంటా. నేను ఇవ్వాలి, లేదు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అందరి దీవెనలు కావాలి నాకు. ఓకే, ఆల్ ది డబ్బులు కావాలి, లేకపోతే దీవెనలు కావాలి. ఆల్ ది బెస్ట్. 10,000 కోట్ల చెల్లి మాకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి. 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, ఎంతో కొంత లోన్ లెక్కిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.